Good morning, sir. Good Thank you, sir. morning, good Thank you. morning, Principal sir. Good morning. Thank you so much. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Over to you, sir. స్టార్ట్ Over to you, sir. స్టార్ట్ చేయొచ్చా సార్? Start it, sir. Start it. Over to you, sir. ఓకే, రైట్ సార్, రైట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. నా పేరు వెంకటేశ్వర్లు. నేను గుంటూరులో ఉన్న మహావీర్ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ గాను, ప్రిన్సిపాల్ గాను వర్క్ చేస్తూ ఈ వెస్టీజ్ అనేటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ దగ్గర రావడం జరిగింది. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినటువంటి డాక్టర్ శ్రీనివాసరావు గారికి, అలాగే మా గురుగారు అయినటువంటి పూర్ణచంద్రరావు మరియు ఎంకేఆర్ సార్ గారికి, మనందరికీ గురుగారు అయినటువంటి ఎంఎస్ఆర్ గురుగారికి మరియు పిఎస్ఆర్ గురుగారికి నా తరఫున, నా కుటుంబం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను వెస్టీజ్లోకి ఎలా వచ్చానన్న విషయాన్ని బ్రీఫ్గా తెలియజేస్తా. ఆ తర్వాత నేను ఎందుకు వెస్టీజ్లోకి వచ్చా, నాకు వెస్టీజ్లో ఏముంది, ఆ తర్వాత నేను వెస్టీజ్ ఎలా చేయాలనుకున్నాననే విషయాల గురించి కాస్త నాకున్నటువంటి నాలెడ్జ్తో నాకు తెలిసిన విషయాల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. రైట్ సార్. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, కష్టపడితే మంచి సక్సెస్ అవ్వచ్చు, మన శ్రమను దాచుకోకుండా మనం శ్రమ చేసినట్లయితే మనం 100% సక్సెస్ అవ్వచ్చు అనేటువంటి నేను బలంగా నమ్ముతా ఉండేవాడిని. సో రైట్ సార్. అయితే అందులో భాగంగా నేను కష్టపడుతూ చదువుకున్న అన్ని ప్రైవేట్ స్కూల్స్లో చదువుకొని నా క్వాలిఫికేషన్ కానీ చూసినట్లయితే డబల్ ఎంఏ తెలుగు లిటరేచర్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఆ తర్వాత బిఈడి, ఆ తర్వాత బిఎల్ఐఎస్సి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఆ తర్వాత దాన్నే మాస్టర్ డిగ్రీగా చేసే మళ్ళీ ఎంఎల్ఐఎస్సి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఆ తర్వాత ఏపీ టెట్ అండ్ యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇది ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ నాకు ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట్లో శని అన్నట్టుగా నాకు గవర్నమెంట్ జాబ్ అయితే రాలేదు. 5 టైమ్స్, ఒక 2 టైమ్స్ డిఎస్సికి అటెంప్ట్ చేశా. 1.5 మార్కు 2 మార్క్స్లో నాకు డిఎస్సి మిస్ అయింది. ఒకసారి నాకు డిగ్రీ అయిపోయిన వెంటనే తెలియకుండా యాదృచ్ఛికంగా మా గురుగారి యొక్క సపోర్ట్ తోటి, ఆ సార్ యొక్క సూచనతోటి నేను తెలియకుండా గ్రూప్ అటెంప్ట్ చేయడం జరిగింది. అది 2008లో. అప్పుడు కూడా నాకు నాన్ ఎగ్జిక్యూటివ్, గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ 4 మార్కులతోటి మిస్ అవ్వడం జరిగింది. సో అసలు నాకు తెలియదు గ్రూప్ 2 అంటే ఇలా ఇదే ప్యాటర్న్ వాట్ ఇస్ వాట్ అని తెలియదు. కాకపోతే ఏదో మొండిగా ప్రిపేర్ అవుతా వచ్చాం. ఆ డిగ్రీలో ఉన్న నాలెడ్జ్ తోటి రాస్తే నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది 4 మార్క్స్తో నాకు మిస్ అవ్వడం జరిగింది. సో అప్పుడు నాకు కసి పెరిగింది, ఎస్ మనం గట్టిగా కష్టపడితే సాధించవచ్చు అనే ఒక కసి పెరిగింది. అలా కాంపిటేటివ్ వైపు నేను ప్రయాణం చేయడం జరిగింది. ఒకవైపు ఎడ్యుకేషన్ చదువుకుంటూ, అకాడమిక్ కోర్సులు చదువుకుంటూ, మరొక వైపు కాంపిటేటివ్ వైపు ప్రయాణం చేస్తే, సో నేను ఎక్కడైతే సక్సెస్ అవుదాం అనుకున్నానో కానీ అక్కడ సక్సెస్ అవ్వలేకపోయా. సో గవర్నమెంట్ జాబ్ని కొట్టలేకపోయా. ఆఖరికి ప్రైవేట్ కాలేజీలో మహావీర్ కాలేజీలోకి రావడం జరిగింది. సో అలా చేస్తూ 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 ఉన్న తరుణంలో నేను నా జీతం, ఫస్ట్ జీతం మనకి నేను చేరినటువంటి ఆ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ జీతం 3,500. అదే కాలేజీలో మా కాలేజీ టైమింగ్స్ వచ్చేసి ఒక పూట మాత్రమే ఉండదు. ఉదయం పూట 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కాలేజీ రన్ అవుతుంది. సో అది ట్రస్ట్ బేస్డ్ కాలేజీ. ఆ కాలేజీలో 3,500కి జాయిన్ అయ్యా. హైయెస్ట్గా ఆ కాలేజీలో నాకు జీతం 20,000 మాత్రమే. 11 సంవత్సరాలు పనిచేస్తే 3,500 నుంచి 20,000కి వచ్చింది సార్. సో 20,000కి ఇల్లు నడవదు కాబట్టి మధ్యాహ్నం సెషన్లో ఇంకో కాలేజీలో వర్క్ చేసేవాడిని. అక్కడ ఒక 10,000 వచ్చేది. సో ఇదే కాకుండా పేపర్ వాల్యుయేషన్ అని, అదనంగా చిన్న చిన్న ట్యూషన్స్ అని, ఇవన్నిటి మీద టోటల్గా ఆన్ అండ్ ఆఫ్గా మంత్లీ ఒక 35 నుంచి 40,000 రూపాయలు సంపాదించేవాడిని. అంటే కుటుంబాన్ని పోషణార్థం కోసం రకరకాల వృత్తులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉందన్నమాట. అందరం కరోనా దాకా హ్యాపీగా కాస్త ముందుకో వెనక్కో నడుపుతా నా జీవితం నడిపిస్తా ఉన్నాం.
సో అప్పుడు మనకి కరోనా సమయంలో మన యొక్క లైఫ్ ఏంటనేది పూర్తిగా కళ్ళకు కనపడినట్టుగా బయటపడింది. ఒక్క జస్ట్ కొన్ని రోజులు కరోనా ప్రాబ్లం వల్ల లాక్డౌన్ చేసేస్తే జీవితాలు మొత్తం కూడా విలవిలలాడిపోయినాయి. సో అందరూ కూడా సఫర్ అయిపోయారు. సో అందులో భాగంగా నేను కూడా ఆ సమయంలో జాబ్ లేక, కాలేజీ నుంచి జీతం రాక కంప్లీట్గా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో మనం ఇంట్లో ఉన్నాం కానీ డబ్బులు లేకపోయినా సరే 3 పూట్ల తినాల్సిందే, డబ్బులు లేకపోయినా సరే 3 పూట్ల మన ఫ్యామిలీని రన్ చేయాల్సిందే. సో ఎక్కడ ఏ ఖర్చులు ఆగవు, కుటుంబ ఖర్చులు ఏవి ఆగవు. కాకపోతే వినోదాలు, విందులు, విలాసాలు, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇట్లాంటివి అయితే ఆపుకోవచ్చు. కానీ నిత్యావసర వస్తువులు కానీ, మన ఇంటి రెంట్లు కానీ, కరెంటు బిల్లు కానీ, ఫోన్ రీఛార్జ్ కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, వీటన్నిటిని మనం ఆపుకున్నటువంటి పరిస్థితి మన చేతిలో లేదు. అది ఎవరి చేతిలో కూడా లేదు, సాధ్యం కాదు. రైట్. అందువలన మనం అందరం కూడా ఆ సమయంలో ఖచ్చితంగా స్ట్రగుల్ పడుతూనే ఉన్నాం. కానీ జీవితం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక విధంగా ఈ కరోనా నుంచి బయటపడితే బాగుండు అన్నట్టుగా అందరం ఎదురు చూస్తూనే ఉన్నాం. అంటే ఎక్కడ ఏం పని దొరికిద్దా, ఎక్కడ ఏ 10 రూపాయలు మనకి మిగులుతాయా, లేకపోతే ఈ రూపాయి మనకు అవసరానికి వచ్చిద్దా అని ఎదురు చూస్తూ చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటున్న పరిస్థితులకు వచ్చాం. సో ఆ సమయంలో ఎంత పొదుపుగా ఖర్చు పెట్టుకున్నా ఉన్న 4 రూపాయలు అయిపోయినాయి. నా పరిస్థితికి వస్తే అప్పుడు వరకు నేను తల్లిదండ్రులకి ఇచ్చే పొజిషన్లో ఉన్న నేను కరోనా సందర్భంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చా. అది సార్. అంటే ఇది ఒక జాబ్ అనేది కొన్ని రోజులు మనకి స్టిక్ చేసేస్తే, జాబ్ లేకుండా మనం క్లోజ్ చేస్తే మన పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. మనం ఇచ్చే పొజిషన్ నుంచి మనం తీసుకునే పొజిషన్ దాకా దిగజారిపోయింది నా పొజిషన్. సో అప్పుడు అనిపించింది అనమాట, నేను అమ్మా నాన్నలకి ఇచ్చేటువంటి పొజిషన్లో ఉండి ఈరోజు అమ్మా నాన్నల దగ్గర నుంచి నేను తీసుకున్న పొజిషన్కి వచ్చాం. సో నేను చేస్తున్నటువంటి జాబ్లో లైఫ్ అనేది సెటరేట్ చేసుకోవడానికి కానీ, ఆ తర్వాత మన యొక్క డ్రీమ్స్ని ఫిల్ చేసుకోవడానికి కానీ ఛాన్స్ లేదు అనే విషయం నాకు అప్పుడు బాగా స్పష్టంగా అర్థమైంది. అప్పుడు దాకా నేను అనుకుంటా ఉండేవాడిని, నేను ఒక సెక్యూర్ లైఫ్లో ఉన్నా, నాకు జాబ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. రెండోది, నాకు ఇది ఒక మంచి ప్రొఫెషన్ టీచింగ్ అనేది. సో డబ్బులున్నా లేకపోయినా సమాజంలో ఒక హోదా ఉంది, ఒక డిగ్నిటీ ఉంటుంది, తర్వాత ఒక భద్రత ఉంది అనేటువంటి ఒక భావనలో బ్రతుకుతా ఉన్నాం. సో కరోనా మనకు అన్ని నేర్పించింది సార్ ఇండైరెక్ట్గా. అప్పుడు అర్థమైంది అనమాట, జస్ట్ కొన్ని రోజుల పాటు లాక్డౌన్ చేస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డామనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఆ సమయంలో నా యొక్క ప్రిన్సిపాల్ పోస్ట్ అనేటువంటి పదవిని కానీ నా మనసులో నుంచి తీసేసి కుటుంబ పోషణార్థం కోసం ర్యాపిడో బైక్, జొమాటో వేయడం జరిగింది. రైట్. ఒకసారి గమనించండి, జస్ట్ కొన్ని రోజులు లాక్డౌన్ చేస్తే ప్రిన్సిపాల్ పొజిషన్ నుంచి ర్యాపిడో బైక్ వేసే పొజిషన్కి వచ్చిందంటే ఒకసారి గమనించండి సార్. ఎందుకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, మనందరం బ్రతకడం కోసం రకరకాల ఆరాటం చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా డబ్బు కోసమే. అందుకే ధనం మూలం ఇహం జగత్ అనేటువంటి ఒక నానుడు ఉంది. ధనం మూలం ఇహం జగత్. సో ధనం అనేది లేకపోయినట్టయితే, డబ్బు అనేది లేకపోయినట్టయితే ఈ సమాజంలో ఏది కూడా ముందుకెళ్ళదు, నడవదు. మనం అనుకుంటా ఉంటాం, కొంతమంది పెద్దలు చెప్తారు, ధనం ఏమన్నా డబ్బు ఏమన్నా కట్టుకుపోతావా, ధనం ఏమైనా కాల్చుకుంటావా, ధనం మీద ఏమైనా డబ్బుల మీద పడుకుంటావా అనుకుంటా ఉంటాం సార్. కానీ అవన్నీ అక్కడికి రాదు. ధనం లేకపోతే ఏది జరగదు, డబ్బు లేకపోతే ఏది జరగదు. ఈవెన్ ఇంట్లో ఉన్నటువంటి మన చుట్టాలు, బంధువులు కూడా డబ్బు లేకపోతే మన దగ్గరికి రానటువంటి పరిస్థితి మనందరం గమనించాం. ఒక్కసారి మనం అనాలిసిస్ చేసుకుంటే డబ్బు లేకుండా ఏది జరగదు. నువ్వు డబ్బు లేకుండా ఫోన్లు మాట్లాడలేవు, డబ్బు లేకుండా నువ్వు రీఛార్జ్ చేయలేవు, నెట్ చూడలేవు, ఆ తర్వాత బస్సు ఎక్కలేవు, బస్సు దిగలేవు. కనీసం ఏ చిన్న పని కూడా నడవదు సార్ డబ్బు లేకపోతే. సో డబ్బు అనేది ఖచ్చితంగా ఉండాలి, కానీ అది మంచి పనుల కోసం ఉపయోగిస్తే అది మంచి జరుగుతుంది, చెడు పనుల కోసం ఉపయోగిస్తే చెడు జరుగుతుంది సార్. సో కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డబ్బును చూడాలి. కానీ డబ్బు అనేది ఒక వ్యసనం లాంటిది, డబ్బు వల్ల మన చెడు పనులు చేపిస్తుంది అని మాత్రం చూడకూడదు. సో మంచి పనుల కోసం ఉపయోగించుకోవచ్చు డబ్బుని. సో అసలు ఈ నడవాలంటేనే, ఈ లోకం నడవాలంటేనే, మన జీవితం నడవాలంటేనే డబ్బు కావాలి. ఆ డబ్బు యొక్క గొప్పతనాన్ని బాగా తెలియజేసింది కరోనా నాకు. సో అప్పుడు అనిపించింది, ఈ జాబ్లో నాకు సెక్యూరిటీ లేదు కాబట్టి ఏదో ఒకటి చేస్తే బాగుండు అని అనుకుంటా ఉన్నా. కానీ బయటికి వెళ్ళి ఏ పనులు చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు నా కొంతమంది ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు, ఎక్కడన్నా కొంత అమౌంట్ తీసుకొని
ఏదన్నా జెరాక్స్ సెంటర్ లాంటిది, నెట్ సెంటర్ లాంటిది పెట్టండిరా, మీకు ఇప్పుడు కాకపోతే రేపు కరోనా నుంచి సెటరేట్ అయిన తర్వాత నీకు ఒక సెకండ్ సోర్స్గా ఉంటుంది అని చెప్పేసి సలహా ఇచ్చారు. సో దానికి కూడా మనం ధైర్యం చేయలేని పొజిషన్. ఎందుకంటే బయట అంతా కూడా పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో మనము నెగ్గగలమా, లేకపోతే మనం నిలదొక్కుకోగలమా, దానికి మనకి ఎక్స్పీరియన్స్ లేదు. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంత అమౌంట్ మనకు కావాలి. ఆ అమౌంట్ మన దగ్గర పూర్తిగా కరోనా కాలంలో డబ్బులు లేని పూర్తిగా జీరో పొజిషన్కి వచ్చాం. సో మన దగ్గరే డబ్బులు లేని పొజిషన్లో ఉంటే మళ్ళీ మనం అప్పులు తీసుకోవడం, అవి తీర్చలేకపోతే మళ్ళీ సఫర్ అవ్వటం, జన మన ఎవరైతే మనకు అప్పులు ఇచ్చారో వాళ్ళు మన ఇంటి మీదకి రావడం, ఇలాంటివన్నీ జరిగేటువంటి సిచ్యువేషన్ సార్. సో అందుకని నేను ధైర్యం చేయలేకపోయా వ్యాపారం మీదకి, మిగతా ఏ పని మీదకి. నేను అనుకుంటా ఉండేవాడిని, నేను ఈ వెస్ట్ అని ఈ టీచింగ్ ప్రొఫెషన్ అనేది తప్ప మిగతా ఏ వర్క్ కూడా చేయలేనేమో, నాకు వాటికి సంబంధించిన నాలెడ్జ్ నా దగ్గర లేదు, అవి చేసేటువంటి స్కిల్ నా దగ్గర లేదు అని నేను అనుకుంటా ఉండేవాడిని. సో అందుకనే టీచింగ్ వైపు మాత్రమే నా ఫోకస్ పెట్టే 11 సంవత్సరాల పాటు, మిగతా దేని మీదకి నా ఫోకస్ వెళ్ళలేదు. సో ఇవన్నీ నా బలహీనతలు కావచ్చు, దానివల్ల నేను మిగతా ఎటువంటి ఆలోచన చేయలేదు. కానీ ఆ కరోనా సందర్భంలో ఆలోచన పడ్డాం. అప్పుడు అనుకుంటా ఉన్నా, ఎస్ దేవుడు మనకు వరాలు ఇస్తాడు, శాపాలు ఇస్తాడు అని చెప్పేసి రకరకాలుగా అనుకుంటా ఉంటారు. కొంతమంది ఏమో వరాలు ఇస్తారు, కొంతమంది ఏమో శాపాలు ఇచ్చాడు దేవుడు మనకి, అందుకే మనకి కరోనా వచ్చింది, అట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది అనుకుంటాం. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి సార్, దేవుడు ఎప్పుడు కూడా వరాలు ఇవ్వడు, శాపాలు కూడా ఇవ్వడు. వరాలు శాపాలు అనేవి ఏమి ఇవ్వడు సార్, ఒక్క అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ వచ్చిన అవకాశాన్ని మనం అందిపుచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, మన అవసరాలు ఏవైతే ఉన్నాయో, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని ఫుల్గా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సార్. సో అప్పుడు నేను అనుకుంటా ఉండేవన్నమాట, జాబ్లో సెక్యూరిటీ ఉంది, జాబ్లో సెక్యూరిటీ ఉందని. జాబ్లో సెక్యూరిటీ లేదు అనే విషయం కరోనా సందర్భంలో అర్థమైంది. జాబ్ అనేది వేరొకరి కోసం మనం పనిచేయడమే సార్. జాయిన్ ఇన్ అదర్ బిజినెస్, వేరొకరి బిజినెస్ కోసం మనం పనిచేయటమే, మన యొక్క డ్రీమ్స్ కోసం మనం పనిచేయటం కాదు సార్. సో ఆ విషయం నాకు స్పష్టంగా అప్పుడు అర్థమైంది. ఈ బిజినెస్ అనేది దాన్ని ఒక టేకప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ అంటున్నారు కదా, అప్పుడు నాకు బిజినెస్ వైపు ఫోకస్ వెళ్ళింది. మనం చేసేటువంటి పనిని మన కోసం మనం చేసుకున్నాం అనుకోండి, అదే బిజినెస్ సార్. సో మనకి నేను 11 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తే నా జీతం మారలా, నా జీవితం ఏం పెద్ద మార్పు లేదు. 3,500 జీతం నుంచి 20,000కి మాత్రమే వెళ్ళగలిగా. నాకున్న ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోయా. సో బిజినెస్లో లైఫ్ ఉంది, బిజినెస్లో జీవితం మారేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అర్థమైంది. కానీ నాకు ఎటువంటి బిజినెస్లో ఎవరు పరిచయం చేయలేదు, చిన్న చిన్న చెప్తా ఉన్నారు, కానీ మనం పెట్టుబడులు పెట్టలేం కాబట్టి నేను ఎటువంటి వాటి వైపు వెళ్ళలేదు. తర్వాత ఎలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లు కానీ ఎలాంటి ఎక్సెట్రా ఏ నాలెడ్జ్ నాకు తెలియదు, నేను వాటి వైపు ఎప్పుడు ఫోకస్ చేయలేదు, నాకు ఎవరు దాని గురించి చెప్పలేదు. అలా మెల్లమెల్లగా నా జీవితం ఏదో మళ్ళా కాలేజీలో వెళ్ళడం, ఆ తర్వాత మెల్లమెల్లగా నడుస్తూ ఉంది. సో ఈ బిజీ యాంత్రికమైన జీవిత విధానంలో నాకు గ్యాస్ ట్రబుల్ అనేది స్టార్ట్ అయింది. నేను వెస్టీజ్లోకి రాకముందు 4 ఇయర్స్ బ్యాక్ నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. ఆ గ్యాస్ ట్రబుల్ నిమిత్తమై ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం అనే తేడా లేకుండా 3 పూట్ల టాబ్లెట్లు వేసుకున్నటువంటి పొజిషన్లో ఉన్నా. నాకు ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా ఈ పరిచయం అని చెప్పేసి ఈ మాట చెప్పాను కదా. ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాసరావు గారు వెస్టీజ్లో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల నీకు ఏదైతే అనారోగ్య సమస్య ఉందో ఆ అనారోగ్య సమస్యను పూర్తిగా నువ్వు నివారించుకోవచ్చు. సో ఒకసారి నువ్వు బిలీవ్ చేసి ప్రొడక్ట్ వాడుకో, నీ ప్రాబ్లం క్లియర్ అయిద్దని చెప్పడం జరిగింది. ఇది వెస్టీజా ఇంకోటా ఏం ఆలోచన చేయకుండా ఆయన రాసిచ్చినటువంటి ఆ 5 రకాలు నేను ప్రొడక్ట్ స్టార్ట్ చేసి వాడా సార్. అందులో ఫస్ట్ది రైస్ బ్రాన్ ఆయిల్, అద్భుతమైనటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ సార్. ఎందుకు అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్ అన్నానంటే, ఆ ఎందుకు అద్భుతం అనేది మీకు లాస్ట్లో నేను చెప్తా. 1 అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్, 2 అలోవెరా, 3 ఆమ్లా, 4 ఫ్లాక్స్, కాంబయోటిక్స్. ఈ 5 రకాల ప్రొడక్ట్స్ ఒక పేపర్ మీద రాసి ఇచ్చి పలానా దగ్గర దొరుకుతాయి తెచ్చుకో అని చెప్పారు. సో నాకు ఐడియా ఇవ్వడం జరిగింది. నేను ప్రొడక్ట్ తీసుకొని వాడుకున్న క్రమంలో 4 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతే ఉందో 16 రోజుల్లో నాకు ఆ ప్రాబ్లం కంట్రోల్ లేకొచ్చింది, పూర్తిగా కంట్రోల్ లేకొచ్చింది. సో నాకు అర్థమవుతా ఉంది నా యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో నా ప్రాబ్లం తగ్గిపోతుంది. నేనంటే ట్యాబ్లెట్లు వేసుకోకుండా, ఒకవేళ మర్చిపోయినా కూడా ట్యాబ్లెట్లు వేసుకోకుండా కూడా నా ఇంజిన్ పని చేస్తుందని నాకు అర్థమవుతా ఉంది. సో దాన్ని బిలీవ్ చేసి అదే డాక్టర్ శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగడం జరిగింది. నువ్వు ఇచ్చినటువంటి నాకు బాగా పనిచేసినాయి, గ్యాస్ ట్రబుల్ కానీ ఇంకా మిగతా రిమైనింగ్ అదర్ దాన్ ప్రాబ్లమ్స్కి ఏమైనా ఉన్నాయా అని అడిగితే, గ్యాస్ ట్రబుల్కే కాదు, షుగరు, బీపీ, థైరాయిడ్, ఆస్మా, న్యూమోనియా, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు,
రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి. ఒక మనిషికి ఎన్నైతే హెల్త్ సమస్యలు వస్తాయో అన్ని హెల్త్ సమస్యలకి ఇందులో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో దీని గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఒకరోజు నువ్వు మీటింగ్ కానీ వచ్చినట్లయితే దీని గురించి నువ్వు పూర్తిగా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. అంటే నా అవకాశం ఉంటే మీరే చెప్పండి అంటే, చెప్పంత టాలెంట్ చెప్పంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. సో రైట్, ఒకసారి కుదిరినప్పుడు మన ఇద్దరం కలిసి మీటింగ్కి వెళ్దాం, ఆ మీటింగ్లో నీకు అన్ని విషయాలు అర్థమవుతాయని చెప్పడం జరిగింది. నేను ఆయన పిలిచినటువంటి పిలుపు మేరకు ఇసికించకుండా సతాయించకుండా ఒకసారి చెప్పారు, మధ్య రోజుల్లో నాకు అవకాశం లేదు, సండే వచ్చినప్పుడు చెప్పండి సార్, ఖచ్చితంగా వస్తా అని చెప్పా. రెండోసారి మళ్ళీ ఖచ్చితంగా సండే వచ్చేటట్టు నాకు ప్లాన్ చేసి మీటింగ్ వచ్చిన విధంగా దాన్ని పోస్ట్ అని షేర్ చేసి నాకు మీటింగ్ రమ్మని చెప్పడం జరిగింది ఆ రోజు సండే. సో నేను మీటింగ్కి వెళ్ళా. మనకి గుంటూరులో ఉన్న కమ్యూనిస్ట్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది బ్రాడీపేటలో. ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం వలన నేను ఒక చిన్న పేపరు బుక్ పెన్ను తీసుకొని వెళ్ళా. ఆ మీటింగ్లో ఎవరేం చెప్తున్నారు పేరుతో సహా నోట్ చేసుకుంటా వచ్చా. సో అక్కడ చాలామంది గ్రేట్ లీడర్స్ వాళ్ళ యొక్క టెస్టిమోనియల్ని బ్రీఫ్గా చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పిందంతా కూడా నోట్ చేసుకుంటున్న క్రమంలో నాకు రేపల్ల శ్రీనివాసరావు గారు మాట్లాడారు. అప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, సో బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్కి నేను వెస్టీజ్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ వాడుకున్నా నాకు ఆ ప్రాబ్లం కంప్లీట్గా క్లియర్ అయిపోయింది, నేను రోజు హ్యాపీగా ఉండి ఇన్కమ్ తీసుకుంటున్నా అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. సో ఎస్, అంటే ఇక్కడ డబ్బులు తీసుకోవచ్చు, అంటే ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకుని డబ్బులు తీసుకోవచ్చు అనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ తర్వాత బీబీ మేడం మాట్లాడారు, నేను వెస్టీజ్లోకి వచ్చి నియర్ బై 3 సంవత్సరాల పైన అవుతుంది, అర్షమాలలో అనే ప్రాబ్లంతో నేను వెస్టీజ్లోకి వచ్చా, ఆ ప్రాబ్లంకి నేను సప్లిమెంట్స్ వాడుకున్నా, ఆ ప్రాబ్లం తగ్గింది, మహానుభావుడు ఎంఎస్ఆర్ గారి దయ వలన నాకు వెస్టీజ్లో 2,54,000 రూపాయలు ఇన్కమ్ వస్తూ ఉంది అని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. సో ఈ అందరు టెస్టిమోనీలు విన్న తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. ఎస్, ఇందులో మనం ఒక పార్ట్ టైంగా టేకప్ చేసి ముందుకెళ్తే మనం కూడా కొంత ఇన్కమ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది ఆ మీటింగ్లో. తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారు మాట్లాడారు, సంకల్ప బలం అనేది గట్టిగా ఉన్నట్లయితే మన మృతి నుంచి అయినా లేచి రావచ్చు, మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చు. రైట్, అందరికీ సంకల్ప బలం అనేది గట్టిగా ఉండాలి అని చెప్పేసి ఎంఎస్ఆర్ సార్ మాట్లాడిన మాటలు నా హార్ట్కి తాకినాయి సార్. అప్పుడు దాకా నేను అనుకుంటా ఉండేవాడిని, నేను కాలేజీ తప్ప, అంటే టీచింగ్ ప్రొఫెషన్ తప్ప మిగతా ఏ ప్రొఫెషన్ చేయలేనేమో, ఏ పనులు చేయలేనేమో, కాబట్టి నేను ఏదైనా సాధిస్తే టీచింగ్లో మాత్రమే సాధించాలనేటువంటి ఒక భావనలో ఉన్న నాకు ఎంఎస్ఆర్ సార్ చెప్పినటువంటి మాటలో ధైర్యాన్ని నింపాయి సార్. ఎస్, నేను కూడా ఏదో ఒకటి చేయొచ్చు. ఒక స్కూల్లో పనిచేస్తున్న ఆయమ్మ, రెండో తరగతి చదువుకున్న ఆయమ్మ, ఎటువంటి నాలెడ్జ్ లేని ఆయమ్మ ఈరోజు వెస్టీజ్ బిజినెస్ 2,54,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటూ వెస్టీజ్లో సక్సెస్ అవుతుంటే, స్టేజ్ మీద 10 చోట్ల ఆమె పేరు మారుమోగుతూ ఉంటే, మరి అదే కాలేజీలో నేను కూడా పనిచేస్తున్నా కదా, అదే టీచింగ్ ప్రొఫెషన్లో నేను కూడా పనిచేస్తున్నా కదా, నాకంతా 12 మంది లెక్చరర్స్, 2 ఆపరేటర్లు, 2 కంప్యూటర్ ఆపరేటర్లు, 2 ఆయమ్మలు ఉన్నారు కదా, మరి మా అందరికి కూడా ఎవరికి కూడా ఒక్కరికి కూడా 2,54,000 కాదు కదా, పైన 54,000 రూపాయలు ఇన్కమ్ కూడా రావట్లేదు జీతం రూపంలో. సో మరి ఈ మేడంకి 2,54,000 వస్తూ ఉంది కదా, మరి మనం కూడా ఇంత ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదు, దీన్ని అసలు ముందు పూర్తిగా ఎందుకు మనం తెలుసుకోకూడదు, చేయటం సెకండరీ, రైట్, ముందు తెలుసుకోవచ్చు కదా, పూర్తిగా దీన్ని తెలుసుకొని 10 మందికి మేలు జరిగితే బాగుంది అనుకున్నప్పుడు మనం కూడా ఈ బిజినెస్ టేకప్ చేయొచ్చు కదా అని ఒక ఆలోచన కలిగింది సార్ నాకు. ఈ ఆలోచన ఆ మీటింగ్ విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే డాక్టర్ శ్రీనివాసరావు గారు మళ్ళీ పూర్ణచంద్ర సార్ని మరి ఎంకేఆర్ సార్ని ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అదే రోజు మీటింగ్ అయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత, సార్ మీరు మీటింగ్ విన్నారు కదా, ఎలా అనిపించింది అని అడిగితే నా మనసులో ఉన్న ఓపెన్గా నా మనసులో ఉన్న విషయాలు మొత్తం షేర్ చేశాను సార్. సార్ ఇంకా నాకు దీనికి సంబంధించిన కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ డౌట్స్ అన్ని పరిష్కారం చేసుకుంటే నేను వెస్టీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నా, ఫస్ట్ నేను దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి సార్ అని చెప్పి అనటం జరిగింది. నేను కొన్ని డౌట్స్ అడిగా, మా మిస్సెస్ సౌజన్య కొన్ని డౌట్స్ అడిగింది. సార్ వాళ్ళు మేము వేసే ప్రశ్నలకు రకరకాలుగా ఉన్న ప్రశ్నలు అన్నిటికీ ఆన్సర్ ఇస్తూ ఉన్నారు. మా డౌట్స్ క్లారిఫై చేసిన తర్వాత ఎంకేఆర్ సార్ ఒక మాట అన్నారు, సార్ వెస్టీజ్ అనేది మీకు అవసరం, మీరు కూడా వెస్టీజ్కి అవసరం సార్, అక్కడ వేలాది మంది పిల్లల్ని మీరు విద్యాబుద్ధులు చెప్పే వాళ్ళని సక్సెస్ చేశారు కదా, అలాగే మీరు అక్కడ ఏవైతే పాఠాలు చెప్తున్నారో అదే పాఠాలని మీరు వెస్టీజ్లో చెప్పగలిగితే, వెస్టీజ్ పాఠాలని మీరు చెప్పగలిగితే మీరు సక్సెస్ అయినట్టే సార్. ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవ్వచ్చు, చదువు లేని ఆయమ్మ సక్సెస్ అయింది, మీరు మీటింగ్లో చూశారు కదా, ఒక హార్ట్ పేషెంట్గా ఉన్న రేపల్ల శ్రీనివాసరావు గారు సక్సెస్ అవుతున్నారు, అంతా ఎంత ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులు మీరు చూశారు కదా.
మరి ఎటువంటి కేర్ ఆఫ్ లేనటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఇంత గ్రేట్గా సక్సెస్ అవుతున్నారంటే ఏం లేదు సార్, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని తెలియని విషయాల్ని తెలుసుకొని ముందుకు అడుగులు వేయటమే సార్. కాబట్టి మీరు వెస్టీజ్కి అవసరం, వెస్టీజ్ కూడా మీ కుటుంబానికి కూడా వెస్టీజ్ అవసరం సార్. ఒకసారి ఆలోచించండి సార్ అని చెప్పేసి ఎంకేఆర్ సార్ అన్న తర్వాత నేను అప్పటికే వెస్టీజ్ గురించి మీటింగ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఆలోచనలో పడ్డా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వెంటనే కొరటిపాడులో మీటింగ్ జరిగింది, చిన్న మీటింగ్. ఎంఎస్ఆర్ గురువు గారు బోర్డు మీద రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆదాయాలు అప్పుడు 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేది. ఈ 10 ఆదాయాల గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సారు టెస్ట్ మోన్లు ఇస్తూ కొంతమందితో మాట్లాడిచ్చారు. అవన్నీ విన్న తర్వాత ఎస్ మనం కూడా హ్యాపీగా చేయొచ్చు, ఇది ఒక జెన్యున్ బిజినెస్, ఎవరైనా చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచన కలిగింది సార్. ఆ తర్వాత నాకు వెస్టీజ్ మీద ఇంట్రెస్ట్ కలిగి నేను రకరకాల మీటింగ్స్ అన్నిటికీ డిఎల్సిబి మీటింగ్లు అయితేనేమి, అప్పుడు 1 డే సెమినార్ జరిగేవి. ప్రతి సెమినార్ మీటింగ్ నాకు పాసిబుల్ ఉన్నప్పుడల్లా, హాలిడేస్ ఉన్నప్పుడల్లా ప్రతిసారి ఆ మీటింగ్ అటెండ్ అవుతూ, ఇంతకుముందు డిఎల్సిబి మీటింగ్ సాయంత్రం 4:35 స్టార్ట్ అయ్యేది. నాకు ఆ మధ్యాహ్నం సమయంలో ఫ్రీగానే ఉంటాను కాబట్టి ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని. ఇట్లా ఒక 20-30 మీటింగ్స్కి అటెండ్ అయ్యా. నన్ను ప్రతి మీటింగ్ రండి 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 అని చెప్పేసి నాకు ఎవరు ఫోన్ చేయలే, నన్ను ఎవరు రమ్మని పిలవల. అప్పుడు వాట్సాప్ గ్రూపులు కూడా నన్ను యాడ్ చేయలే, జస్ట్ ఇన్ఫర్మేషన్ మొదటిసారి మాత్రమే ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉంటుంది అని నేను అడిగేవాడిని, వాళ్ళు పలానా రోజు ఉందని చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయేవాడిని. ఇలా నేను ఈరోజు ప్రొడక్ట్ వాడుకుంటాను, నాకు ఒక కాన్ఫిడెంట్ కలిగింది. ఫస్ట్ ఇన్కమ్ నాకు 1015 రూపాయలు వచ్చింది. ఎస్ ప్రొడక్ట్ వాడుకుంటే ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మీటింగ్లో చెప్పారు కదా, ఎస్ నాకు కూడా వచ్చిందని చెప్పేసి ఒక బలమైనటువంటి ఒక బిలీవ్నెస్ ఏర్పడింది సార్. ఇలా మెల్లమెల్లగా నేను మొదటి మంత్లోనే టీమ్ చేయడం స్టార్ట్ చేశా. ఇలా 4 monthsకి నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యా. బ్రాంచ్ డైరెక్టర్ ఇప్పుడు నా ఇన్కమ్ 9700. ఎస్ నేను అప్పుడు అంతా కూడా పార్ట్ టైంగా చేస్తా ఉన్నా. దాదాపుగా ఒక 6-7 months పార్ట్ టైంలోనే ఉన్నా. ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యా, ఖచ్చితంగా ఇందులో మనం పార్ట్ టైంగా చేస్తే ముందుకు వెళ్ళలేము, కొంచెం ఫుల్ టైంగా మనం ఫోకస్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు ఆలోచనతోటి నేను మా కరస్పాండెంట్ గారికి చెప్పి, సార్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి కాలేజీలో చేస్తా ఉన్నాను, నా లైఫ్ ఏం మారలేదు, మీరు ఇచ్చే ఇన్కమ్ నాకు ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతుంది అటు ఇటుగా, పిల్లలు ఎదిగి వచ్చే సమయానికి నాకు ఖచ్చితంగా డబ్బులు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు, సో స్ట్రగుల్ పడతా ఉన్నాం, నాకున్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో ఆ సామర్థ్యానికి తగినట్టుగా ఇక్కడ మనకి మీరు జీతం ఇచ్చే పొజిషన్లో లేరు సార్, సో దయచేసి ఏమనుకోవద్దు, నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్ నుంచి నేను నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పేసి ఓపెన్గా తెలియజేశా. సార్ ఏమన్నారంటే, రకరకాల మార్కెట్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రకరకాల కంపెనీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, సో మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్, అది ఆలోచన చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. నేను ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు సార్, ఇప్పటికి ఒక 20-30 మీటింగ్స్కి వెళ్ళా, ఆ మీటింగ్ యొక్క గొప్పతనం తెలుసుకున్నా, నేను ప్రొడక్ట్ వాడుకుంటున్నా విషయం నాకు అర్థమైంది. తర్వాత నాకు దీనివల్ల హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయ్యి నాకు రిజల్ట్ వచ్చింది. సో అంత ఇంత ఈరోజు ప్రజెంట్ నేను జస్ట్ కస్టమర్గా ఉంటే నాకు డబ్బులు వస్తున్నాయి. ఈ గొప్పతనం ఇలా ఉంది సార్, ఇది 10 మందికి మనం ఉపయోగపడే కంపెనీ, నీతి నిజాయితీ కలిగిన కంపెనీ, 10 మందికి ఉపయోగపడిద్ది, అలాగే నా ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది, ఆ తర్వాత నా లైఫ్ని మార్చుకోవడానికి, నా డ్రీమ్స్ని ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది అని చెప్పేసి సార్తో చెప్పిన తర్వాత, హ్యాపీగా ఉండదు, బాగుంది అనుకుంటే కంటిన్యూ చేయండి సార్, అది మీ ఇష్టం అని చెప్పడం జరిగింది. సో మీరు ఉన్న పలంగా ఒకేసారి కాలేజ్ నుంచి వెళ్ళటం ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు నేను రిజైన్ చేయడం జరిగింది. సార్కి రిజైన్ పేపర్ ఇస్తే ఇవన్నీ మాట్లాడినప్పుడు, మీరు ఉన్న పలంగా ఒకేసారి వెళ్ళాలంటే కష్టం సార్, ఎందుకంటే ఎంతోమంది పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మీ మీద హోప్స్ తోటి మీ మీద ఉన్న నమ్మకంతో కాలేజీ జాయిన్ చేశారు, కాలేజ్ మీద ఉన్న గుడ్ విల్ కావచ్చు, మీ మీద ఉన్న గుడ్ విల్ కావచ్చు, సో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అడిగే పరిస్థితి ఉంది కాబట్టి మీరు మీ వర్క్ చేసుకుంటూనే అవసర నిమిత్తం కాలేజీలకి కాస్త మీరు సపోర్టెడ్గా ఉండండి అని చెప్పింటే, మనకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలో ఒక మెంబర్ని నేను ప్రిన్సిపాల్గా అటెండ్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మొత్తం మనమే చూసుకుంటా, అఫీషియల్గా ఫిజికల్గా ఆయన ఉంటారు, ఆ తర్వాత వచ్చేసి రికార్డెడ్గా నా పేరు ఉంటుంది, అట్లా మెల్లమెల్లగా కొన్ని రోజులు నడిపించాం. సో ఇప్పుడు కంప్లీట్గా కాలేజీని పక్కన పెట్టేసి వెస్టీజ్ కంప్లీట్గా ఇప్పుడు వెస్టీజ్ని టేకప్ చేస్తా ఉన్నా. నాకు 2024 సెప్టెంబర్ 23 యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ అయ్యి 45 రోజులు పూర్తిగా మంచంలో ఉన్నా. అప్పటికి నేను మెల్లమెల్లగా బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఇట్లా మెల్లమెల్లగా ముందుకు వచ్చా. అప్పటికి నా ఇన్కము నేను యాక్సిడెంట్ అయ్యి మంచంలో ఉన్నప్పుడు 18,000 దాకా వస్తూ ఉంది. సో పూర్తిగా మంచంలో పడిన తర్వాత నేను టీంని రన్ చేయలేకపోయా, మీటింగ్స్కి వెళ్ళలేకపోతున్నా, ఫీల్డ్ వర్క్ వెళ్ళలేకపోతున్నా, నా టీం డల్ అయిపోతుంది, ఇబ్బందులు పడతా ఉన్నా. సో ఆ తరుణంలో నేను వెస్టీజ్ని మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వచ్చిద్దేమో, వెస్టీజ్ నుంచి నాకు మరలా ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఒక ఆత్మన్యూనత భావానికి గురవుతా ఉన్న సందర్భంలో ఆ మంత్ ఇన్కమ్ పడింది సార్. అయితే ఫోన్లో కమ్యూనికేషన్ అవుతూ
ఆ తెలిసిన వ్యక్తులకి కొంతమందికి నేను చెప్తా ఉన్నా. ఆ తర్వాత గురువుగారి యొక్క సపోర్ట్ తోటి, మా ఎంకేఆర్ సార్ పూర్ణచంద్ర సపోర్ట్ తోటి ముందుకెళ్తా ఉన్నాం. ఆ మంత్లో నేను మంచంలో పడ్డ మంత్లో 21,900 రూపాయలు డబ్బులు వచ్చినాయి సార్. సో కాలేజీలో పనిచేస్తా ఉన్నారు, 11 సంవత్సరాల నుంచి పనిచేస్తే బాగాలేనప్పుడు కూడా నాకు ఇప్పుడు డబ్బులు రాలా. సెలవు పెడితే డబ్బులు కట్ చేస్తారు. మా చెల్లి పెళ్ళికి కూడా ఒక్క పూట మాత్రమే సెలవు పెట్టా. సో అలాంటి పొజిషన్ సార్. ఎందుకంటే సార్ వాళ్ళు అంటారు, మీరు సెలవు పెట్టి కామ్గా ఉంటే కాలేజ్ యొక్క మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది సార్. అట్లా కాదు, మీరు సెలవులు పెట్టడానికి వీల్లేదు, మొత్తం మీదే కదా బాధ్యత, మళ్ళీ మీరు మాకు స్పెషల్గా చెప్పేది ఏముంది అంటే మొత్తం అంటే నేను అనుకునేవాడిని, ఇది నేను లేకపోతే నడవదు, మొత్తం నా మీదనే ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉండేవాడిని కాలేజీలో ఉన్నప్పుడు. సో అంటే పూర్తిగా నేను లీనమైపోయా అందులోకి. కాబట్టి అంత నాకు నాయనే తెలియకుండా పనిచేసే స్థాయికి వెళ్ళిపోయా. సో అంత పిచ్చి పెట్టినట్టుగా పనిచేశాను అనమాట. సో అంత చేసినా కూడా నాకు ఇబ్బందుల సమయంలో ఏమాత్రం కూడా ఆదుకోలేదు కదా. మరి ఈ వెస్టీజ్ కంపెనీ ఏంది, నెల రోజులు నేను ఇంట్లో ఉన్నా కూడా నాకు డబ్బులు ఆకుండా వచ్చినాయి. 21,900 వచ్చింది. నేను పని చేస్తున్న సమయంలో 18,000 వచ్చింది. మరి ఇంట్లో మంచంలో పడ్డప్పుడు 21,900 వచ్చింది అని ఒక ఆలోచనలో పడ్డా సార్. తర్వాత రెండో నెలలో అంటే 45 రోజులు ఇంట్లో ఉన్నా కదా, మొదటి నెల అయిపోయిన తర్వాత రెండో నెలలో 24,333 రూపాయలు డబ్బులు వచ్చినాయి సార్ వెస్టీజ్ నుంచి. ఎస్, నాకు అప్పుడు బలమైనటువంటి ఒక కాన్ఫిడెంట్ కలిగింది, నేను ఖచ్చితంగా వెస్టీజ్లోని చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉందని సార్ వాళ్ళు బలగుద్ది చెప్తా ఉంటారు మీటింగ్లో. అప్పుడు నాకు కూడా ఏదో ఎక్కినట్టు ఎక్కేది పోయేది. కానీ నా లైఫ్లో నేను డైరెక్ట్గా ఆ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నా కాబట్టి నాకు అర్థమైంది సార్, వెస్టీజ్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉందని సార్ చెప్పే మాటలు ఖచ్చితంగా నిజం. వెస్టీజ్లో ప్రతి లీడర్ చెప్పే మాట నిజం. వెస్టీజ్లో ప్రతి టెస్టిమోనీ నిజం అనేటువంటి విషయం నాతో బలంగా కాన్ఫిడెంట్గా నన్ను మొన్న ఉన్నటువంటి కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది సార్. ఇంకా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని కాలేజీని కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజెంట్ నేను పూర్తిగా నా యొక్క జాబ్ టీచింగ్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, ప్రిన్సిపల్ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈరోజు ఫుల్ టైమ్గా వెస్టీజ్గా మారి వెస్టీజ్ బిజినెస్ చేస్తా ఉన్నా. అలా మెల్లమెల్లగా నా చెక్కు 24 నుంచి 25, 26, మళ్ళా 18, 19 ఇట్లా ఆన్ అండ్ ఆఫ్గా అప్ అండ్ డౌన్గా కింద పడుతూ పైకి పడుతూ కింద పడుతూ పైకి వెళ్తూ 35,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నా సార్ వెస్టీజ్లో. సో 3,500 నుంచి కాలేజీలో 20,000కి వెళ్ళటానికి 11 సంవత్సరాలు పడితే ఇదే ప్రొఫెషన్లో వెస్టీజ్లో ఈ బిజినెస్లో వెస్టీజ్ అనేటువంటి అద్భుతమైన బిజినెస్లో తక్కువ తరుణంలోనే సుమారుగా 1.5 సంవత్సరంలో 1,015 రూపాయల నుంచి 35,000 రూపాయల ఇన్కమ్కి వెళ్ళడం జరిగింది. 18 నెలల్లో 35,000 రూపాయలకి వెళ్తే కాలేజీలో 11 సంవత్సరాల్లో 3,500 నుంచి 20,000 రూపాయలు మాత్రమే హైయెస్ట్గా ఇన్కమ్ తీసుకున్నా సార్. మరి అక్కడ ఎంత రేషియోలో ఎంత పర్సెంటేజ్లో నాకు ఇన్కమ్ పెరిగిందో, జీతం పెరిగిందో లెక్కేసుకోండి. ఇక్కడ 18 నెలల కాలంలో 35,000 రూపాయలకి నేను వెళ్ళానంటే ఇక్కడ ఎంత పెరుగుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 45 రోజులు ఇంట్లో ఉంటే నాకు డబ్బులు వచ్చింది సార్. డబ్బులు ఇచ్చింది సార్ వెస్టీజ్ కంపెనీ 21,900, 24,333 రూపాయలు. సో అయితే నేను ఇంట్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చింది. ఒకవేళ ఇన్ కేసు నాకు ఏదైనా జరిగి నేను భూమి మీద లేకుండా పోయినా వెస్టీజ్ కంపెనీ డబ్బులు ఇచ్చే అవకాశం 100% ఉంది. మనకి మన ముందున్నటువంటి చాలా మంది వ్యక్తులు తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ జరిగిందంటే మనకు కూడా 100% జరుగుతుంది కదా. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారంటే మనం కూడా సక్సెస్ అవ్వచ్చు కదా. నేను ఎందుకు ఫుల్ టైమ్గా మారి డిసైడ్ అయ్యి ఎందుకు నేను వర్క్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈరోజు ప్రజెంట్ స్ట్రాంగ్గా టీం బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నా నాకున్న శక్తి సామర్థ్యాల మేరకు. సో ఇక్కడ వెస్టీజ్లో ఏముంది, అసలు వెస్టీజ్ అసలు మనం ఎందుకు చేయాలి అనేటువంటి పాయింట్స్ నాలో బలంగా ఆ 45 రోజుల్లో నాకు కాన్ఫిడెంట్గా నా మైండ్లోకి రావడం జరిగింది. ఎస్, అప్పుడు అనిపించింది వెస్టీజ్లో మనకు కావాల్సిన ఆరోగ్యం ఉంది, వెస్టీజ్లో మనకు కావాల్సిన ఆదాయం ఉంది, వెస్టీజ్లో మనకు కావాల్సిన పేరు ప్రతిష్టలు ఉన్నాయి అన్నటువంటి విషయం ఈ మంచంలో ఉన్నప్పుడు 45 రోజుల పాటు ఇవన్నీ నా ఆలోచనలోకి వచ్చిన మాటలు సార్. 10 మందికి మనం సహాయం చేయొచ్చు. ఎస్, నేను కాలేజీలో ఎంతో మందికి నా యొక్క జీతం కూడా పిల్లలకి, ఫీజు కట్టలేని పిల్లలకి, తర్వాత ఇబ్బందులు పడుతున్న పిల్లలకి బుక్స్ రూపంలో కానీ ఫీజుల రూపంలో కానీ నాకు వచ్చే జీతంనే మళ్ళీ నేను రిటర్న్ ఖర్చు పెట్టిన పరిస్థితులు ఉండేది. సో నాకు అప్పుడు ఇబ్బంది అనిపించేది కాదు. అంటే వాళ్ళ యొక్క పిల్లలు బాధపడుతున్నప్పుడు ఆ బాధను చూడలేక, తల్లిదండ్రులు పడుతున్న బాధను చూడలేక, సార్ మా పిల్లవాడు ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతున్నాం అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు, పర్వాలేదమ్మా మీ పిల్లవాడిని ఎగ్జామ్కి పంపిస్తాను అని నా జీతంలో నుంచి కట్ చేసి పిల్లవాళ్ళకి సపోర్ట్ చేసేవాడిని. ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ బయటికి పిల్లగాళ్ళని తీసుకెళ్ళినప్పుడు నా డబ్బులే ఖర్చు పెట్టేవాడిని. ఇట్లా ఆనందాన్ని చూసేవాడిని. ఎస్, అలాంటి ఆనందం ఈ వెస్టీజ్లో ఉంది కదా. నేను సప్లిమెంట్స్ వాడుకుని నాకు రిజల్ట్ వచ్చింది. మోకాళ్ళ నొప్పులకి, షుగర్కి, ఆ తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి, ఆ తర్వాత
హార్ట్ ప్రాబ్లం సైతం నేను ఇచ్చినటువంటి సప్లిమెంట్స్ ఇచ్చిన రిజల్ట్ వచ్చినాయి. సో చాలా మంది పల్లెటూరులో వెళ్ళినప్పుడు కొంతమంది ప్రాబ్లమ్స్ తగ్గిన వ్యక్తులు, ముసలమ్మలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమంది చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నారు. సో ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. మరి నేను డాక్టర్ని కాదు, మరి నా ప్రాబ్లం నేనే తగ్గించుకోలేని వ్యక్తిని ఒకప్పుడు. వెస్టీజ్లో నా ప్రాబ్లం నేను తగ్గించుకొని 10 మందికి సప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గి వాళ్ళు మనకి బ్లెస్సింగ్ చేస్తా ఉన్నారంటే ఇలాంటిది గొప్పతనం ఉన్నటువంటి వెస్టీజ్లుగా మనం చేయాల్సినటువంటి అవన్నీ నా మైండ్లోకి తిరుగుతూ ఉన్నాయి సార్. నేను ఇంట్లో ఉన్నప్పుడు బాగలేనప్పుడు. సో ఇక్కడ టైం ఫ్రీడమ్ ఉంది వెస్టీజ్లో, మనీ ఫ్రీడమ్ ఉంది, 3 తరాలకు కావాల్సినటువంటి ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. నేను మంచంలో ఉన్నప్పుడు తీసుకున్నా సార్, రైట్. 3 తరాల ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, మన డ్రీమ్స్ని ఫిల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎస్, ఇవన్నీ ఉన్నాయని అర్థమై వెస్టీజ్ని ఎందుకు చేయాలంటే అసలు ఇందుకోసమే చేయాలి, ఇవన్నీ నాకు కనపడ్డాయి కాబట్టి ఎస్ మనం ఖచ్చితంగా చేయాలని ఒక దృఢ సంకల్పం, దృఢ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను 11 సంవత్సరాల పాటు టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటే నాకు ఏదైతే డ్రీమ్ ఉందో, నేను ఇంటర్మీడియట్ అప్పుడు డ్రీమ్ పెట్టుకున్నా, ఖచ్చితంగా తాజ్మహల్ చూడాలి, నా చేతులతో తాకాలి, నా కళ్ళతో చూడాలి అన్నట్టు ఒక డ్రీమ్ పెట్టుకున్నా. 18 సంవత్సరాలు అప్పుడు నా వయసు. 18 నుంచి 36 సంవత్సరాలకు వెళ్ళినప్పటికి కూడా నేను తాజ్మహల్ చూడలా, నా కళ్ళతో చూడలా, నా చేతులతో తాకలా. కానీ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత కేవలం 5 నెలల్లో తాజ్మహల్ని చూడగలిగా, తాజ్మహల్ని తాకగలిగా, నా కళ్ళతోటి, నా చేతులతోటి. రైట్ సార్. మరి ఈ కొద్ది సమయంలోనే నేను నా డ్రీమ్ ఒక ఫిల్ అయిందంటే మరి నాకున్నటువంటి ఈ కెరీర్, నేను భూమి మీద ఎన్ని రోజులు అయితే బ్రతుకుతానో అన్ని రోజుల పాటు నాకున్న డ్రీమ్స్లో ఇవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చని ఒక నమ్మకం కలిగింది సార్. మరి 11 సంవత్సరాల నుంచి ఫిల్ అవ్వనటువంటి డ్రీమ్ వెస్టీజ్లో ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ₹1 నా ఖర్చు లేకుండా నేను తాజ్మహల్కి వెళ్ళా, తాజ్మహల్ చూడటం జరిగింది. అప్పుడే సార్ కంపెనీ ఫౌండర్ గౌతమ్ బాలి గారిని పర్మిషన్ లేకుండా ఎంఎస్ఆర్ సార్ యొక్క పేరు చెప్పుకొని, మేము పలానా ఆంధ్ర నుంచి వచ్చాము, ఎంఎస్ఆర్ గారి టీము, పలానా సుబ్బయ్య శెట్టి గారి యొక్క ఛానల్ అని చెప్పుకొని మేము ఆ సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్ సార్ తోటి వచ్చారని హిందీలో మాట్లాడి మేము వాళ్ళతో అప్పుడు ఫొటోస్ కూడా దిగడం జరిగింది సార్. ఎస్, ఇంత చిన్న వ్యక్తిని నేనే కంపెనీలోకి వెళ్ళినప్పుడు, అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత పెద్ద మహానుభావుడు 9 దేశాల్లో ఉన్నటువంటి వెస్టీజ్ కంపెనీ ఫౌండర్ మనం కలవగలిగారు, మనల్ని ఆయన దగ్గరికి తీసుకున్నారంటే ఎలాంటి చిన్న వ్యక్తులైనా సరే సక్సెస్ అవ్వచ్చు. ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది, చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి వ్యక్తికి ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సక్సెస్ వైపు తీసుకెళ్ళడానికి ఇక్కడ అవకాశం ఉంది అనే విషయాలన్నీ కూడా ఇంకా నాలో బలంగా కాన్ఫిడెంట్ అవుతా వచ్చినాయి సార్. ఆ తర్వాత ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలి, అసలు మనం వెస్టీజ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేస్తున్నాం అనే విషయాలన్నీ కూడా నా మైండ్లోకి వస్తూ ఉన్నాయి. అప్పుడు నాకు అనిపించింది సార్, ఇది వెస్టీజ్ అనే ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, మన అందరికీ తెలిసిందే. వెస్టీజ్లో ఒక పవర్ ఉంది సార్. ఆ పవర్ని మనలో నింపుకున్నట్టయితే, వెస్టీజ్లో ఏ పవర్ అయితే ఉందో ఆ పవర్ని మనలో నింపుకున్నట్టయితే, నిరంతరం ఆ పవర్ మనలో జనరేట్ అయితే ఖచ్చితంగా వెస్టీజ్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు సార్. కొంతమంది అనుకుంటా ఉంటాం, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది సాధ్యం కాదు, ఇది డబ్బులు ఉన్న వాళ్ళు చేసే బిజినెస్, ఇది మాటలు వచ్చిన వాళ్ళు చేసే బిజినెస్, ఇది చదువుకున్న వాళ్ళు చేసే బిజినెస్ అని చెప్పేసి అంటా ఉంటారు. ఇందులో డబ్బులున్నా లేకపోయినా, నీకు మాటలు వచ్చినా రాకపోయినా, నీకు చేయటం చేత అయినా రాకపోయినా ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు సార్. ఈ సమయంలో ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మనకి స్టైల్ సినిమాలో లారెన్స్, ప్రభుదేవ లాస్ట్ సీన్లో ప్రభుదేవకి కాళ్ళు ఉండవు, హీరోలు కొట్టడం జరుగుతుంది, ప్రభుదేవ కాళ్ళు ఉండవు, లారెన్స్ డాన్స్ చేస్తూ ఉంటాడు, ప్రభుదేవని ఎత్తుకొని ప్రభుదేవ చేతులు ఆడిస్తే లారెన్స్ కాళ్ళు ఆడిస్తాడు సార్. సో అంటే ఇక్కడ సంకల్పం అనేది గట్టిగా ఉన్నట్లయితే మన లక్ష్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా నెరవేరుతుంది. నీకు చేయటం వచ్చు, చేయటం రాకపో పర్వాలేదు, ఈ సంకల్పం అనేది స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నెరవేరి తీరుతుంది అనేటువంటి స్టైల్ సినిమాని ఒకసారి గుర్తు చేసుకోండి సార్. ఇక్కడ వెస్టీజ్లో ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవ్వడానికి అదే సార్ రీజన్. వెస్టీజ్లో ఉన్న పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ని మనము మన అప్లైనర్లు, మన గురువు గారి ద్వారా మనం తీసుకొని ఆ పవర్ని మనం జనరేట్ చేసుకోగలిగితే, మనం మన ఒంట్లో నింపుకోగలిగితే ఖచ్చితంగా ఆ పవరే మనం నడిపిస్తాం సార్. ఓకే సార్. వెస్టీజ్లో రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని మనము నిర్భయంగా చెప్పాలి. నువ్వు ప్రొడక్ట్ వాడుకుంటే ఎస్ నేను ప్రొడక్ట్ వాడుకున్నా, నాకు ప్రొడక్ట్ ద్వారా పలాంటి రిజల్ట్ వచ్చింది, నాకు ఈ పలానా ప్రాబ్లం తగ్గింది, పలానా ప్రొడక్ట్ ద్వారా నాకు ఒక మిరాకిల్ నేను చూడగలిగా అనే విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నిర్భయంగా, నిజాయితీగా 10 మందికి ధైర్యంగా చెప్పాలి సార్. నువ్వు ఆ ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? వెస్టీజ్లో నువ్వు ప్రాంప్ట్గా, ప్రాపర్గా, ఫ్రీక్వెన్సీగా, కంటిన్యూషన్గా వెస్టీజ్లో నువ్వు ప్రొడక్ట్ వాడట్లేదు. అది హెల్త్ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, అగ్రి కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, ఏదైనా సరే నువ్వు ప్రొడక్ట్ వెస్టీజ్లో ప్రొడక్ట్స్ నువ్వు వాడినప్పుడే
నీకు అది నచ్చినప్పుడే నువ్వు ఈ బిజినెస్ని కానీ ఈ వెస్టేజ్ని కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎఫెక్టివ్గా యాక్టివ్గా 10 మందికి చెప్పగలవు సార్. నువ్వు ఎప్పుడైతే ప్రొడక్ట్ వాడట్లేదో నువ్వు వెస్టీజ్లో ఉన్నటువంటి ఎస్యూర్ సోప్ సూపర్ ఉంది, వెస్టీజ్లో రైస్ బ్రాండాలు అద్భుతంగా ఉంది నువ్వు చెప్పి నువ్వు బయటికి వెళ్ళి సన్ఫ్లవర్ ఆయిల్, ఫామ్ ఆయిల్, ఫ్రీడమో, సంతోష్ సబ్బు, లక్స్ లైఫ్ దుద్దుకుంటావా? నువ్వు వెస్టీజ్ బిజినెస్ని చెప్పలేవు. నువ్వు వెస్టీజ్ బిజినెస్ని నిర్భయంగా నిజాయితీగా 10 మందిలో కాదుగా 100 మందిలో ధైర్యంగా చెప్పాలంటే నువ్వు వెస్టీజ్ ప్రొడక్ట్స్ని బిలీవ్ చేసి ఖచ్చితంగా వెస్టీజ్ ప్రొడక్ట్స్ని వాడుకొని తీరవలసిందే. అసలు వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడలేవో నువ్వు ఈ బిజినెస్ని చేయడం చాలా కష్టం. నువ్వు వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడతావో నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు మాటలు వచ్చినా రాకపోయినా, నీకు కాళ్ళున్నా చేతులున్నా లేకపోయినా నువ్వు వెస్టీజ్ బిజినెస్ చేయొచ్చు. నువ్వు చేయవలసింది బలంగా నమ్మవలసింది ఒక్కటే సార్, వెస్టీజ్లో ప్రొడక్ట్ వాడాలి. వెస్టీజ్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ని వాడటానికి ట్రై చేయాలి. మనకు అవసరమైన ప్రొడక్ట్స్ అన్ని వాడుకోవాలి. మెల్లమెల్లగా నాలెడ్జ్ని తెలుసుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అని నేర్చుకోవాలంటే నువ్వు మీటింగ్స్కి వెళ్ళాలి. నువ్వు జూమ్ మీటింగ్స్ కానీ, లైవ్ మీటింగ్స్ కానీ, సెమినార్లు కానీ, బూట్ క్యాంపులు కానీ, 1 డే ట్రైనింగ్స్ కానీ, లీడర్స్ ట్రైనింగ్స్ కానీ ఏవైతే జరుగుతాయో అవన్నిటికీ నువ్వు అటెండ్ అయితేనే ఈ వెస్టీజ్ బిజినెస్ని చాలా ఈజీగా ముందుకు తీసుకెళ్ళచ్చు సార్. ఇవన్నీ నేర్చుకోకుండా తెలుసుకోకుండా నువ్వేం చేయకుండా నేను వెస్టీజ్ బిజినెస్ చేయలేకపోతున్నా, ఇది నా వల్ల కాదు అని నీకు నువ్వు నిర్ణయం తీసుకుంటే నీ లైఫ్ నువ్వే పాడు చేసుకున్న వాళ్ళు అవుతావు. సో ఒకసారి గుర్తుంచుకోండి సార్, గురువుల దగ్గర పవర్ ఉంది, వెస్టీజ్లో పవర్ ఉంది. వెస్టీజ్లో మనం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశం నీకు తెలిసినప్పుడు నువ్వు గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు సార్. సో మనకి ఏవైతే గోల్స్ ఉన్నాయో గోల్స్, డ్రీమ్స్ అన్ని ఫిల్ చేసుకోవచ్చు. మనం హార్ట్ఫుల్గా నమ్మాలి సార్. ఫస్ట్ మనం హార్ట్ఫుల్గా నమ్మాలి, టీం వర్క్ చేయాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం సార్. నాకు ఇవన్నీ ఎప్పుడు అర్థమైనంటే మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి గురువు గారు చెప్పినటువంటి ఎంఎస్ఆర్ గురువు గారు, పిఎస్ఆర్, టైగర్ సార్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఈ వాక్యాలన్నీ కూడా నా బలంగా నా మనసులోకి నిండిపోయినాయి సార్. మన స్థితి ఉన్నటువంటి ఏ స్థితి అయితే పేదరికం ఉందో, ఏ అనారోగ్య పరిస్థితి అయితే ఉందో, ఆ అనారోగ్య స్థితి నుంచి, ఆ పేదరిక స్థితి నుంచి నువ్వు మారాలంటే ఫస్ట్ నువ్వు నీ మైండ్ మారాలి, నీ మతి మారాలి. నీ మతి మారితే నీ గతి అంతా మారిపోదు సార్. నీ మతి మార్చుకోకుండా నీ గతి మారాలంటే సాధ్యం కాదు. సో ఖచ్చితంగా మనందరం కూడా మన యొక్క మైండ్ మార్చుకొని వెస్టీజ్ వైపున మనం ఫోకస్ చేద్దాం. మన జీవితం అనేది మన చేతుల్లోనే ఉంది సార్, ఎక్కడ లేదు. ఎవరో మనకి బ్లెస్సింగ్స్ పైనుంచి ఎవరో తదాస్త అనేటువంటి దేవతలు ఎవరు ఉంటారో మనకు తెలియదు. కానీ మన మైండ్ మారితేనే మన గతి మారుతుంది. మన జీవితం మారాలంటే మన చేతుల్లోనే ఉంది. ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకుంటే అంతా సెట్ అయ్యింది సార్. మన లైఫ్ మారాలంటే మనం డిసైడ్ అవ్వాలి, మన మైండ్ మార్చుకోవాలి, స్ట్రాంగ్గా బిలీవ్ చేయాలి. ఇలా ముందుకు చేసుకెళ్తారా, వెస్టీజ్ బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలంటే ఇలాంటి విషయాలన్నీ మనం నింపుకోవాలి సార్. రైట్ సార్. ఎవరైతే ఆ వెస్టీజ్లో సంపాదించుకోవాలి, 10 మందికి మార్గదర్శకంగా ఉండాలనుకుంటారో వాళ్ళు ఫస్ట్ లెర్న్ చేయాలి, నేర్చుకోవాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న విషయాలు మనం టీంకి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సార్. సో ఓకే సార్, ఇలా వెస్టీజ్ బిజినెస్లోని మెల్లమెల్లగా గురువుల యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకు వస్తా ఉన్నా. మీరందరూ కూడా వెస్టీజ్ బిజినెస్ బిలీవ్ చేయండి, హార్ట్ఫుల్గా వెస్టీజ్ చేయండి. మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఫస్ట్ స్టార్టింగ్ చాలా ఇబ్బందులు వస్తాయి. నన్ను కూడా చాలా మంది వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా మంది ఎట్టకారం ఎగతాళి హేళన చేశారు. నువ్వు ప్రిన్సిపాల్ పోస్ట్లో ఉండి సబ్బులు షాంపుల గురించి చెప్తా ఉన్నావు, నూనె డబ్బాల గురించి చెప్తా ఉన్నావు, పొలాల గట్లమ్మడి తిరుగుతా ఉన్నావు, నెత్తిన పెట్టెలు పెట్టుకొని అట్టపెట్టెలు పెట్టుకొని మోస్తా ఉన్నావు. ప్రొడక్ట్ లేనటువంటి సందర్భంలో పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు బ్యాగుల్లో తర్వాత అట్టపెట్టెల్లో ప్రొడక్ట్ వేసుకొని బండి మీద నెత్తిన పెట్టుకొని వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. సో ఇలా అవన్నీ గ్రూప్స్లో ఫొటోస్లో చూస్తూ ఉండి మా ఫ్రెండ్స్ కానీ మా తోటి కొలీగ్స్ కానీ వీళ్ళందరూ కూడా, సార్ మీరు కాలేజీలో కూర్చొని ప్రశాంతంగా టీవీ ఏసీ వేసుకొని లేకపోతే ఫ్యాన్లు వేసుకొని ఆయమ్మ ఇట్రా అటెండర్ ఇట్రా అటుబో అన్నటువంటి వరకు అట్లా సలహా సూచనలు ఇస్తూ డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు పొలాల గట్ల మీద తిరుగుతున్నారు సార్, అసలు మీకు అర్థమవుతుందా? ఇది కరెక్ట్వే కాదు, మీకు ఉన్నటువంటి స్థాయి ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి అన్నటువంటి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి సార్. నాకు అర్థమైంది, నాకు మీటింగ్కి వెళ్ళింది నేను, తెలుసుకుంది నేను, విన్నది నేను, లైఫ్ మార్చుకోవాల్సింది కూడా నేనే. 11 సంవత్సరాల నుంచి లైఫ్ మారినటువంటి డ్రీమ్ మారినటువంటి అవకాశం అక్కడ ఉంటే ఇక్కడ కేవలం 4-5 నెలల్లో నేను తాజ్మహల్ చూడగలిగా, నా ఫస్ట్ డ్రీమ్ని ఫిల్ చేసుకోగలిగా. మరి ఇక్కడ డ్రీమ్స్ని కొద్ది తరుణంలోనే ఫిల్ చేసుకోగలుగుతున్నాం అంటే ఇందులో బలమైనటువంటి ఫ్యూచర్ ఉంది. ఆ ఫ్యూచర్ నాకు కనపడుతుంది కాబట్టి నాకున్న ప్రిన్సిపాల్ పోస్ట్ని రిజైన్ చేసి ఈరోజు వెస్టీజ్లో ఫుల్ టైమ్గా కొనసాగుతా ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ నాకు తక్కువ ఇన్కమే వస్తూ ఉంది, 35,000 రూపాయలు వస్తూ ఉంది. సో కానీ నాకు అర్థమవుతుంది నా ముందున్నటువంటి
ఎవరైతే అప్లైన గురువులు ఉన్నారో వాళ్ళందరూ హ్యాపీగా సక్సెస్ అవుతే నేను ఎందుకు కాలేను, ఖచ్చితంగా నేను కూడా అవుతా అనేటువంటి ఒక బలమైన కాన్ఫిడెంట్ ముందుకు తీసుకెళ్తా ఉంది. రైట్ సార్. ఈ సమయంలో ఒక 15 నిమిషాల్లో నేను వాడినటువంటి ప్రొడక్ట్లో ఒకటే అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్, అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్ అని ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ ఉంటా. ఏంటి ఆ అద్భుతం, లేకపోతే అసలు ఆ రైస్ బ్రాన్ యొక్క గొప్పతనం ఏంటి, వెస్టీజ్లో ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే ఎందుకు ఉంది, మిగతా ఆయిల్స్ ఎందుకు లేవు, అసలు మనం బయట రకరకాల నూనెలు ఉన్నాయి కదా, ఈ నూనెలన్నీ వాడుకుంటా ఉన్నాం కదా, దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి, మనం వాడే నూనెలు ఎలా తయారు చేస్తారు, మనం వాడుతున్నటువంటి రైస్ బ్రాన్ ఎలా తయారు చేస్తారు, దానికి దీనికి ఉన్నటువంటి కొంచెం సింపుల్గా మాట్లాడి క్లోజ్ చేసుకుందాం సార్. దాదాపుగా ఉన్నటువంటి ఆయిల్స్ అన్నీ కూడా చాలా కల్తీ అయినటువంటి కెమికల్స్ అయినటువంటి ఆయిల్స్ ఉన్నాయి. దాదాపుగా మనం తినేటువంటి అన్ని కూడా అది మిల్క్ కావచ్చు, అన్ని తేనె కావచ్చు, ఆటా కావచ్చు, సాల్ట్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, సార్ వెంకటేష్ సార్ మీరు నేను తినేవన్నీ కూడా రిఫైండ్ చేసినటువంటి ఫుడ్ ని తీసుకుంటా ఉన్నాం. ఈ రిఫైండ్ అనే దాన్ని కార్పొరేట్ కంపెనీలు వెంకటేష్ సార్, సార్. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం నెట్ సిగ్నల్ సార్. హలో వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు దాకా బాగానే వచ్చింది, కొంచెం సార్. వాయిస్ కొంచెం బ్రేక్ ఓకే అవుతుంది ఓకే సార్. రైట్ సార్. ఇప్పుడు ఓకే ఓకే సార్. సార్, క్లియర్ సార్. ఓకే ఇప్పుడు సార్, ఇప్పుడు ఇప్పుడు ఓకే ఓకే సార్. సార్, రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రైట్ సార్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్ సార్, కంటిన్యూ సార్, క్లియర్ శివరామ్ సార్. క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్ సార్. రైట్ సార్. ఓకే సార్. మనం తినేటువంటివి తాగేవన్నీ కూడా దాదాపు అన్ని రిఫైండ్ చేయబడినటువంటివే. అసలు ఏంటి రిఫైండ్ అంటే అనే దాని గురించి కొంచెం క్లారిటీ తీసుకుని ముందుకెళ్దాం సార్. దాదాపు అన్ని కంపెనీలు కూడా, కార్పొరేట్ కంపెనీలు కూడా మనం తెలియకుండా ఈ రిఫైండ్ ఫుడ్ అలవాటు చేసినాయి. అది ఆయిల్ కావచ్చు, మిల్క్ కావచ్చు, హనీ కావచ్చు, సాల్ట్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆటా కావచ్చు. సో ఇలాంటి ఈ రిఫైండ్ ఫుడ్కి మనం అలవాటు చేయడం జరిగింది అన్ని కంపెనీలు కూడా. ఈ రిఫైండ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, పెద్ద పెద్ద కంపెనీల్లో ఎలాంటి ప్రాసెస్ జరుగుతుందో వాటి యొక్క వ్యత్యాసం ఏంటో చూద్దాం సార్. హై టెంపరేచర్ వద్ద వేడి చేసి హానికరమైనటువంటి కెమికల్స్ అన్నింటిని కూడా కలుపుతారు, వాడతారు. సో అలాంటి హానికరమైన కెమికల్స్ని ఎందుకు కలుపుతారో కూడా మీకు క్లారిటీ ఇస్తా. వీటిని మనం తినడం వల్ల, అంటే హానికరమైన కెమికల్స్ మనం తీసుకోవడం వల్ల, తాగడం వల్ల, మన బ్లడ్లోకి, మన ఒంట్లోకి వెళ్ళటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ అన్ని కూడా, సెల్స్ అన్నింటిలోకి వెళ్ళిపోయి ఆ కెమికల్స్ అన్ని నిండిపోయి సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మనకి బయట ఉన్నటువంటి ఆయిల్స్ కి, వెస్టీజ్లో ఉన్నటువంటి రైస్ బ్రాన్ ఆయిల్కి వ్యత్యాసం మీకు ఒక బ్రీఫ్ గా క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తా. బయట ఉన్నటువంటి ఆయిల్స్ అని కూడా చూడండి సార్. ఈ పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. బయట రకరకాల ఆయిల్స్ ఉన్నాయి, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి సార్. బయట ఆ ఆయిల్స్ అన్ని ఉన్నాయి, వెస్టీజ్లో రైస్ బ్రాన్ ఆయిల్ ఒక్కటే ఉంది. బయట ఉన్నటువంటి ఆయిల్స్ అన్నిటికీ ధీటుగా సమాధానం చెప్పేటువంటి వండర్ఫుల్ ఆయిల్ వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్. మన వెస్టీజ్ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క గొప్పతనం గురించి బ్రీఫ్ గా చూద్దాం సార్. బయట ఉన్నటువంటి ఆయిల్స్ చేసేటువంటి ప్రాసెస్ విధానం చూసి ముందుకెళ్దాం. బయట ఉన్నటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఆ ఆయిల్స్ మనం తీసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు దాకా మనం తీసుకున్నటువంటి పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ కావచ్చు, సఫాలా కావచ్చు, రకరకాల ఆయిల్స్ తీసుకున్నాం అందరం. సో వాటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గా చూస్తే హార్ట్ డిసీజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది, క్యాన్సర్ వస్తుంది, స్కిన్ ప్రాబ్లం వస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్. చూడండి, మీరు నేను అందరము రకరకాల నూనెలు వాడే ఇప్పటిదాకా. అందుకే మీకు నాకు అందరికి కామన్ ఉన్న ప్రాబ్లం గ్యాస్ ట్రబుల్. సో ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. మేజర్గా 5 ప్రాబ్లమ్స్ నేను ఫైండ్ అవుట్ చేశా. సో బలమైనటువంటి జబ్బులు రావడానికి మనం వాడుతున్నటువంటి నూనెలే ప్రధానమైన కారణం. ఒక వ్యక్తికి జబ్బు వచ్చిందంటే నియర్ బై 73% మనకి ప్రధానమైన సమస్య
మనం వాడుతున్న నూనెలే. సో ఇలాంటి భయంకరమైనటువంటి జబ్బులు తీసుకొచ్చేటువంటి నూనెలో ఏ విధంగా తయారు చేస్తే ఒక్కసారి మీరు గమనించండి. నేను స్లైడ్స్ రూపంలో బ్రీఫ్గా తెలియజేస్తా. కుకింగ్ ఆయిల్ యొక్క రిఫైన్మెంట్ విధానం అంటే ఒక కుకింగ్ ఆయిల్ తయారు చేయాలంటే, ఏ ఆయిల్ అయినా సరే తయారు చేయాలంటే మినిమం 3 కేజీలు గింజలు కావాలి, రా మెటీరియల్ కావాలి. 3 కేజీల గింజల నుంచి 1 లీటర్ ఆయిల్ మాత్రమే తయారవుతుంది సార్. బయట 1 కిలో వచ్చేసి 150 రూపాయలు కాస్ట్ ఉందనుకుంటే 3 కిలోలు 450 రూపాయలు కాస్ట్ అవుతుంది. దాన్ని ప్రాసెస్ చేసే విధానానికి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ ఒక 50 రూపీస్ ఖర్చు అవుతుంది. సో టోటల్గా 500 రూపాయలు ఖర్చు అయితేనే 1 లీటర్ ప్యూర్ ఆయిల్ వస్తుంది. ఇది బయట మార్కెట్ వాస్తవంగా జరిగేటువంటి విషయం సార్. అయితే బయట మార్కెట్లో మనకు 150 నుంచి 200 రూపాయలకే 1 లీటర్ నూనె దొరుకుతా ఉంది. ఎలా సాధ్యం? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ఎందుకు 500 రూపాయలు ఖర్చు అయ్యే నూనెని మనకి 150 రూపాయలకి, 200 రూపాయలకి, 160 రూపాయలకి ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు? అలా ఇవ్వాలంటే కంపెనీలు ఏం చేయాలంటే ఈ స్లైడ్ మీద చూస్తున్నటువంటి 5 పద్ధతులను ఫాలో అవ్వాలి గర్ల్స్. ఈ 5 పద్ధతులను ఫాలో అయినప్పుడే కంపెనీలు చాలా తక్కువగా 150కే కాదు సార్, 100 రూపాయలకు కూడా 70 రూపాయలకు నూనె ప్యాకెట్ ఇవ్వచ్చు. సో ఇలాంటి 5 ప్రాసెస్లను ఫాలో అవుతారు సార్ కార్పొరేట్ కంపెనీలు. ఇలాంటి 5 పద్ధతులను ఫాలో అవడం వల్ల నూనె చాలా తక్కువగా వచ్చింది సార్. వీటి గురించి మనం టైం ఉన్నప్పుడు చూద్దాం. బ్రీఫ్గా కట్ చేస్తున్నా. రైట్ సార్, ఇవి 5 పద్ధతుల్లో వాటిని అన్నిటినీ అంటే సైంటిఫిక్గా కాకుండా మనం ఆడుకునేటువంటి వాడుక భాషలో మీకు వివరిస్తా. ఈ 5 మనకి బయట దొరికేటువంటి నూనెలు ఏవైతే ఉన్నాయో ఈ స్లైడ్లో చూపించిన 5 పద్ధతుల ద్వారా నూనె తయారు చేస్తారు. డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, వింటరైజేషన్, డీఆర్డరైజేషన్. ఈ 5 పద్ధతులను ఉపయోగించి బయట నూనెలు తయారు చేయబడతాయి. ఈ 5 పద్ధతులు ఏంటో మీరు యూట్యూబ్లో, గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. సైంటిఫిక్గా కాకుండా సింపుల్గా వాడుక భాషలో చెప్పడానికి ట్రై చేస్తాం సార్. మనం ఆ 5 రకాల ప్రాసెస్ చేసే సమయంలో, ఆయిల్ని తయారు చేసే సమయంలో అంటే వెస్టీజ్ కాదు, మిగతా బయటివి గుర్తుపెట్టుకోండి, వెస్టీజ్ అనుకోబాకండి. బయట ఆయిల్ ఎలా తయారు చేస్తారో చూస్తే వెస్టీజ్ ఆయిల్ ఎలా తయారు చేస్తారో మీకు తర్వాత చెప్తా. రైట్ సార్, ఈ 5 పద్ధతుల్లో నూనెను తయారు చేసేటప్పుడు, రిఫైండ్ చేసేటప్పుడు ఈ 4 రకాల ముఖ్యంగా ప్రధానమైన చాలా కెమికల్స్ వాడతారు. ప్రధానంగా వాడేటువంటి కెమికల్స్ ఈ 4 రకాలు సార్. హెక్సాన్, ఫాస్ఫరిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, ఇథనాల్. ఈ 4 రకాల కెమికల్స్ వాడతారు సార్. నూనె తయారు చేసేటువంటి ఏ కంపెనీ అయినా, ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఈ 4 రకాల పద్ధతులను ఫాలో అవ్వాల్సిందే. సో ఈ రిఫైన్డ్ ఆయిల్ అన్నిటిలో ఈ 4 రకాల పద్ధతులు వాడతారు సార్. వెస్టీజ్ కంపెనీలో ఈ 4 రకాల పద్ధతులు వాడరు. ఈ 4 రకాల పద్ధతులు ఎందుకు వాడతారో మీకు వివరిస్తా. మనకి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలో ఉన్నటువంటి తక్కువ రేటుకి నూనెలు ఇవ్వాలంటే ఇవన్నీ వాడాలి. ఉదాహరణకి ఆ నూనెలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం, గింజల్లో ఉన్న నూనె మొత్తాన్ని బయటికి తీయాలంటే పూర్తిగా ఆయిల్ మొత్తాన్ని వేరు చేస్తేనే అప్పుడు మనకి ఇవ్వడానికి సాధ్యమవుతుంది. మన చెరుకు గడ్డని ఉదాహరణగా తీసుకుంటే, చెరుకు రసాన్ని తీసేటువంటి వ్యక్తి చెరుకుని క్రషర్లో పెడతారు ఫస్ట్, మళ్ళా మెలబెట్టేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ మెలబెడతాం, మళ్ళీ క్రషర్లో పెడతాడు, తీసి మళ్ళా ఫోల్డ్ చేసి మళ్ళీ పెడతాడు, తీసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ పెడతాడు. అంటే ఇక్కడ 3, 4, 5 టైమ్స్ క్రషర్లో పెడితే కానీ ఆ చెరుకు రసం కొంచెంగా వస్తుంది. సో అలాగే ఇక్కడ నూనెలో కూడా గింజల్లో ఉన్న ఆయిల్ మొత్తాన్ని బయటికి తీయాలంటే ఈ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలో అందులో వాడేటువంటి ఆయిల్ ఫస్ట్ వాడేటువంటి కెమికల్ ఫస్ట్ హెక్సేన్. ఎడం వైపున బాటిల్ సార్, ఇదిగోండి ఇది. ఈ హెక్సేన్, HEXANE, హెక్సేన్ అనేటువంటి కెమికల్ని వాడతారు. హెక్సేన్ అనే కెమికల్ని వాడినప్పుడు ఆ నూనెలో ఉన్నటువంటి, గింజల్లో ఉన్నటువంటి నూనె మొత్తం బయటకు వచ్చేది సార్. 1% కూడా నూనె మిగలకుండా, గింజల్లో మిగలకుండా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ హెక్సేన్ ఏంటి అసలు? ఈ హెక్సేన్ అని చూస్తే మనకి చేతులకి రంగు అయినప్పుడు చేతుల్లో ఉన్న రంగు పోలేదనుకోండి, కృష్ణ ఆయిల్ వేసేసి రకరకాల ఆయిల్స్ తుడుస్తాం. ఆ తుడిసేటప్పుడు ఒక ఆయిల్ వాడతాం సార్, దాని పేరు టర్పెంట్ ఆయిల్. ఆయిల్ వాడినప్పుడు ఏమవుతుందంటే చేతులకున్న రంగు మొత్తం శుభ్రంగా తీసేసినట్టు అయిపోద్ది. అంటే మన చేతులకున్న రంగు మొత్తం శుభ్రంగా తీసేయాలంటే టర్పెంట్ ఆయిల్ మనం ఎట్ట వాడతామో, ఈ హెక్సేన్ అనే కెమికల్ని కూడా నూనెలో ఉన్నటువంటి, గింజల్లో ఉన్న నూనెని శుభ్రంగా తీయాలంటే ఈ హెక్సేన్ కెమికల్ వాడతారు. ఇలాంటి కెమికల్స్ అన్ని వాడి సుమారుగా 300 డిగ్రీల దగ్గర హీట్ చేస్తారు. 300 డిగ్రీల దగ్గర హీట్ చేయడం వల్ల, ఈ ఆయిల్స్, కెమికల్స్ వాడటం వల్ల ఇదంతా కూడా బయటకు వచ్చేది. ఈ హెక్సేన్ అనేటువంటిది ఏంటంటే, ఇంకా పూర్తిగా లోపలికి వెళ్తే క్రూడ్ ఆయిల్ నుంచి తయారవుతుంది సార్. ఏంటి అసలు క్రూడ్ ఆయిల్ అంటే? పెట్రోలు, డీజిల్, గ్యాసోలిన్ అనేటువంటి వాటిని వేరు చేయటం ద్వారా దాని నుంచి వచ్చినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని, అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఈ 3 తయారు అయిపోయిన తర్వాత, తయారీ విధానం అయిపోయిన తర్వాత, రిఫైన్ అయిన తర్వాత
వచ్చేటువంటి వేస్ట్నే క్రూడ్ ఆయిల్ అంటాం. ఈ క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసేదాన్నే హెగ్జేన్ అంటాం. ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చేది సార్ హెగ్జేన్. అంటే ఇక్కడ మనం ఏం కలుపుతున్నాం ఒకసారి గమనించండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఓయిల్లో ఉన్నటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత వేస్ట్ ఏదైతే ఉందో అంటే క్రూడ్ ఆయిల్తో సహా ఆ వేస్ట్ల నుంచి హెగ్జేన్ తయారు చేస్తారు. ఆ హెగ్జేన్ తెచ్చి గింజల్లో వేసి మన గింజల్లో ఉన్న నూనె మొత్తాన్ని బయటికి లాగుతారు. అంటే ఇప్పుడు మనం మా బాడీలోకి పెట్రోల్ వాయువులు, డీజిల్, గ్యాసోలిన్, క్రూడ్ ఆయిల్ యొక్క వాయువులు వెళ్తున్నాయా లేదా? ఈ హెగ్జేన్ కలపడం వల్ల వెళ్తున్నాయి సార్. ఇలా దాన్ని కలిపి 200 నుంచి 300 డిగ్రీ దగ్గర హీట్ చేస్తే నూనె అనేది కంప్లీట్గా వస్తుంది. ఆ వచ్చిన నూనె ఎలా ఉంటుంది? బాగా స్ట్రిక్ట్నెస్గా అంటే జిగటగా ఉంటుంది సార్. ఆ జిగటగా ఉన్న నూనెలో ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? అన్నీ ఉంటాయి. అయితే వీటన్నిటిని వీళ్ళు వేడి చేస్తారనమాట. ఆ జిగటనెస్ పోవాలంటే అలా జిగటగా ఉందనుకోండి, ఆయిల్ని స్టోర్ చేయాలంటే ఎక్కువ రోజులు ఉండదు. ఎక్కువ రోజులు నిల్వ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు నూనె నిల్వ ఉంటాయి. అలా బయట నూనె నిల్వ ఉండాలంటే ఆ నూనెలో ఉన్నటువంటి ఎంజైమ్లు, విటమిన్స్, మినరల్స్ తీసేయాలి. జిగట మొత్తం పోవాలి. ప్యూర్గా నీళ్లు లాగా తేలుతున్నట్టు తెల్లగా మెలమెల మెరుస్తున్నట్టుగా ఉండాలి. అలా ఉండాలంటే రెండో ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఈ రెండో బాటిల్ ఉంది కదా సార్, ఫాస్ఫరిక్ యాసిడ్. ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ని కలిపితే ఆ నూనెలో ఉన్న జిగటంతా బాదు సార్. బయట మన వాళ్ళు ఆడవాళ్ళు అంటా ఉంటారు అన్నమాట, బా ఈ నూనె అసలు జిగటే లేదు, బాగా తేలుతుంది, చాలా బాగుంది అంటారు కదా. ఇవన్నీ సార్, ఇవన్నీ కెమికల్స్, ఒకటి హెగ్జాన్ కెమికల్, 2 ఫాస్ఫరిక్ యాసిడ్, ఇవి కలపడం వల్ల ఆ జిగట స్వభావం మొత్తం పూర్తిగా పోద్ది సార్. ఆ ఫాస్ఫరిక్ యాసిడ్ యొక్క గొప్పతనం ఒక్కసారి చూడండి. చేతి మీద ఫాస్ఫరిక్ యాసిడ్ పడ్డదంటే చేయి కాలిపోద్ది సార్, యాసిడ్ లాగా. మరి అలాంటి కాలిపోయి చేతి మీద పోసుకుంటేనే కాలిపోతే మరి నువ్వు నూనెలో పోసుకొని ఒంట్లోకి పోసుకున్నావే, మరి లోపల ఉన్న పేగులు కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, మన ఆర్గాన్స్ కానీ, సెల్స్ కానీ డ్యామేజ్ అవ్వా? డెఫినెట్గా అవుతాయి. అందుకే కదా సార్ అందరికీ పేగులో పూత, కడుపులో మంట, గొంతులో మంట, రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఇవే కెమికల్సే సార్. బయట నూనెలు వాడటం వల్ల ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే నూనె వాడటం కాదు, నూనెలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ మన ఒంట్లోకి వెళ్ళటం ద్వారా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. చూడండి ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది ఎంత డేంజరు, ఇందాక హెగ్జాన్ కెమికల్ ఎంత డేంజరు. తర్వాత ఈ నూనెలో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ రాస్తామంట, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ, ఫ్యాట్ లేదు అని రాస్తా ఉంటారు ఆయిల్స్ మీద. ఆ ఆయిల్స్లో ఉన్నటువంటి నూనె ఆ స్టిక్నెస్ని పోగొట్టాలన్నా, తర్వాత స్టోర్ చేయాలన్నా, ఆ తర్వాత వచ్చేసి ఫ్యాట్ అంతా తీసేయడం కోసం మనకి ఇట్లాంటి రకరకాల కెమికల్స్ కలుపుతారు సార్. వాస్తవంగా అంతో ఇంత న్యాచురల్ ఫ్యాట్ ఉండాలి, కానీ న్యాచురల్ ఫ్యాట్ కూడా ఉండకుండా ఇలాంటి భయంకరమైన కెమికల్స్ అన్నిటిని కూడా వాడుతూ ఉంటారు సార్. అలాంటి భయంకరమైన కెమికల్స్ వాడటం వల్ల మనకు టైం లేదు కాబట్టి కట్ చేస్తా ఉన్నా. సో ఇలాంటి భయంకరమైన కెమికల్స్ హెగ్జాన్ కెమికల్ కావచ్చు, ఫాస్ఫరిక్ యాసిడ్ కావచ్చు, కాస్టిక్ సోడా కావచ్చు. కాస్టిక్ సోడా అంటే బట్టలు సార్, బట్టలు ఉతకడానికి వాడేటువంటి సోడా. అలాంటి బట్టలు ఉతకడానికి వాడేటువంటి సోడా NaH అంటాం దాని ఫార్ములా. అలాంటివన్నీ కూడా మన నూనెలో వాడతారు. తర్వాత హిథనాల్ అనేటువంటి కెమికల్ కూడా నూనెలో వాడతారు, బయట నూనెలో. ఇలాంటి భయంకరమైన కెమికల్స్ వాడడం ద్వారా అలాంటి నూనెలు మనం తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తాయి సార్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మేజర్ ప్రాబ్లమ్స్, హార్ట్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, బీపీ, షుగర్, థైరాయిడ్, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి మనం వాడుతున్న ప్రధానమైన కారణం నూనెలే. మనందరికి బాగా కనపడేటువంటి ప్రాబ్లం ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోవడం. ఓకేనా సార్? ఈ పిక్చర్లో ఉన్న విధంగా మన బయట నూనెలు వాడితే ఈ పిక్చర్లో ఉన్న విధంగా మనకి లోపల మన యొక్క రక్తనాళాల్లో పేరుకుపోతుంది, గుండె నాళాల్లో పేరుకుపోవడానికి ఆస్కారం ఉంది సార్. అందుకే మన శరీరంలో ఎప్పుడు కూడా రక్తనాళాల్లో కానీ, శరీరంలో కానీ, బాడీలో కానీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉండకూడదని చెప్పి డాక్టర్లు చెప్తా ఉంటారు. సో ఆ ఫ్యాట్ నివారించడం కోసం వచ్చినటువంటి నూనె, అద్భుతమైన నూనె రైస్ బ్రాన్ ఆయిల్. మీ రైస్ బ్రాన్ ఆయిల్కి WHO సర్టిఫికేట్ ఉంది, NIN జాతీయ పోషకాల సంస్థ సర్టిఫికేట్ ఉంది, AH ఆర్ట్ ఆఫ్ అమెరికన్ సర్టిఫికేట్ ఉంది సార్. మన కంపెనీకి 16 రకాల సర్టిఫికేట్లు ఉంటే మన నూనెకి 3 రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. బయట ఏ నూనెకి సర్టిఫికేట్స్ లేవు. సో బయట నూనెకి మన నూనెకి వ్యత్యాసం తెలుసుకోండి సార్. మంది ఇలా ఫిజికల్గా రిఫైన్ చేయబడుతుంది. చెరుకు క్రషర్లో చెరుకు గడిపెట్టి చెరుకు రసాన్ని ఏ విధంగా తీస్తారో మనది కూడా ఫిజికల్లీ మన వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఫిజికల్లీ రిఫైన్డ్ ఆయిల్. మంది ఒట్టి రిఫైన్డ్ కాదు సార్, ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే శుద్ధి చేయబడిన అని అర్థం. రిఫైన్డ్ శుద్ధి చేయబడిన, ఫిజికల్లీ రిఫైన్డ్ భౌతిక పద్ధతిలో శుద్ధి చేయబడిన. భౌతిక అంటే యంత్రాలు, పెద్ద పెద్ద మిషనరీలు ఉపయోగించకుండా సాధారణమైన పద్ధతులను ఉపయోగించి ఆయిల్ తయారు చేయటం, ఎస్పెషల్లీ కెమికల్స్ ఏమి వాడకుండా ఉండడం. సో మన ఆయిల్ మీద, మన బాడీ మీద రాసి ఉంటుంది +F అని, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ అని. ఆ తర్వాత ఇంకొక పాయింట్ ఉంటుంది ప్రిజర్వేటివ్ ఫ్రీ అని. ప్రిజర్వేటివ్ మీన్స్ కెమికల్స్ అని అర్థం.
బయట నుంచి మనం ఏ కెమికల్స్ మన నూనెలో కలపరు, వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ కలపరు. బయట నూనెలో ఇందాక చెప్పినటువంటి ఈ నూనె ఈ 4 రకాలు కలుపుతారు, ఇంకా వేరే వేరే కూడా కలుపుతారు. సో మన రైస్ బ్రాన్ ఆయిల్లో ఎటువంటి కలపరు కాబట్టి అందుకే ప్రిజర్వేటివ్ ఫ్రీ అని రాసి ఉంటుంది. బయట ఏ నూనె ప్యాకెట్ మీద మీరు చెక్ చేయండి, +F అని మాత్రం ఉంటుంది, గ్రీన్ చొక్క మాత్రం ఉంటుంది, కానీ ట్రాన్స్ఫాట్ ఫ్రీ అని, ఆ తర్వాత ప్రిజర్వేటివ్ ఫ్రీ అని, ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిజర్వేటివ్ ఫ్రీ అని రాసి ఉండదు. మన నూనె మీద ప్రిజర్వేటివ్ ఫ్రీ అని రాసి ఉంటుంది. సో ఇలాంటి భౌతిక పద్ధతిలో మన నూనె తయారు చేస్తారు. తవ్వు నుంచి తయారు చేస్తారు సార్. అంటే బియ్యం మీద ఉన్నటువంటి పైపర్ని ఏమంటారంటే ఆ ఊక లేదా పొట్టు అంటాం. ఆ పొట్టు తర్వాత లోపల ఉన్న పొరని సెకండ్ థర్డ్ 2 పొరల్ని బ్రాన్ అంటాం. దాన్ని తవుడు, తెలుగులో తవుడు అంటాం, ఇంగ్లీష్లో బ్రాన్ అంటాం. ఆ బ్రాన్ నుంచి తీయబడింది సార్ రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ యొక్క బ్రాన్ నుంచి తీయబడింది రైస్ బ్రాన్ ఆయిల్. నేచురల్ పద్ధతిలో ఎలా తీస్తా తయారు చేస్తారు సార్ సార్. సార్ వెంకటేష్ సార్ సో ఈ తయారు చేసినటువంటి వెంకటేష్ సార్ ఆయిల్ యొక్క గొప్పతనం గురించి చూస్తే అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది రైస్ బ్రాన్ ఆయిల్. సో చూడండి, రిఫైన్డ్ ఆయిల్ బయట దాని మీద రిఫైన్డ్ అని సార్ చెప్పండి సార్. కంటిన్యూ సార్ వాయిస్ ఇందాక కట్ అయింది. శివరామ్ సార్. కంటిన్యూ సార్ సారీ ఫర్ ద డిస్టర్బ్. హలో సార్, వాయిస్ ఓకేనా? ఓకే సార్, ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్, క్లియర్ థ్యాంక్ యూ. క్లియర్ సార్, క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ సార్. ఓకే సార్, 5 minutes చేస్తా. మన బాటిల్ మీద ఫిజికల్ రిఫైన్ అని రాసి ఉంటుంది. సో రాసి ఉండడమే కాకుండా వెంకటేష్ సార్ ఇది మన ఏ కొంచెం వెస్టేజ్ కంపెనీ ఏదైతే రాస్తుందో అది జరిగింది సార్. బయట చెప్పేది ఒకటి, మన ఆయిల్ తయారు బయట ఆయిల్ తయారు మీకు సూక్ష్మ ఎంత అద్భుతంగా తయారు చేస్తారు సార్. అంత అద్భుతంగా తయారు చేస్తారు కాబట్టి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది సార్. స్లైడ్స్ మీకు అర్థమైపోద్ది. యాంటీ హెల్త్ పర్సెస్ ని యాక్టివ్ అవుతుంది. హెల్త్ సెల్స్ ని మెయింటైన్ చేయడానికి వెరీ క్లియర్ గా మనకు హ్యాపీ. తర్వాత హార్ట్ సంబంధించినటువంటి సమస్యల మీద చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో ఆ కొలెస్ట్రాల్ నివారించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రతి ప్రాబ్లం కూడా రైస్ బ్రాన్ ఆయిల్ హ్యాపీగా వాడుకోవచ్చు. ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ చూపించింది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేయడానికి రైస్ బ్రాన్ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన శరీరంలో LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉండాలి, అసలు లేకపోతే ఇంకా మంచిది. మన శరీరంలో ఖచ్చితంగా గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండాలి. రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కాస్త మెల్లమెల్లగా తగ్గిపోయి గుడ్ ఇంప్రూవ్ అవడానికి చాలా వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. సో రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయ్యేదానికి 100%. సో అంతేకాకుండా ఒకసారి ఈ స్లైడ్ చూడండి. మన చర్మం నిగనిగలాడాలన్నా, బాగుండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, మన జుట్టు పెరగాలన్నా, మనకి చుండ్రు సమస్య లాంటి సమస్యలు తగ్గాలన్నా, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెంకటేష్ సార్ కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ రైట్ సార్. కొంచెం. తర్వాత చూస్తే మనకి ఏదైతే ఓవర్ తగ్గించడానికి కూడా రైస్ బ్రాన్ ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక బాగుండాలి అంతాలు మనకి సార్ వెంకటేష్ సార్ వెంకటేష్ సార్ 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 డిస్కనెక్ట్ అయినట్టు సార్, సిగ్నల్ లేక. విజయ్ సార్ డిస్కనెక్ట్ అయింది సార్.
వస్తారు. సార్ లక్ష్మణ్ సార్ గురుగారు సార్ సార్ వేరే ఫోన్ లాగిన్ అయినారంట. ఆండ్రాయిడ్ చేశాడు, అదే సౌజన్య మేడం అనేది. అదే సార్ ఇవ్వండి సార్, ఇదే సార్. ఓకే 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 సార్, కోహోస్ట్ ఇచ్చాను. సార్ కంటిన్యూ సార్. ఓకే సార్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. కొంచెము దాన్ని యూజెస్ కాడి నుంచి చెప్పండి సార్, కొంచెం బ్రేక్ అయింది. ఓకే సార్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శరవణ్ సార్ ఓకేనా? ఓకే సార్. క్లియర్ సార్. ఓకే సార్ రైట్ సార్. మన రైస్ బ్రానాలు వాడుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ అవుతుంది, హార్ట్ సంబంధమైన సమస్యలు క్లియర్ అవుతాయి సార్. బయట హార్ట్ సమస్యల కోసం కొన్ని వందల వేల కోట్ల డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాం, లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. ఆ లక్షలు మనకు సేవ్ అవ్వాలంటే మన రైస్ బ్రానాలు వాడుకుంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు 100% అని చెప్పొచ్చు. రెండోది, బ్యాడ్ కొలెస్ట్రాల్ నివారించడానికి, గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయడానికి రైస్ బ్రానాలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. శరీరంలో సర్వే చెప్తా ఉంది, WHO సర్వే, మన శరీరంలో LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉండాలి, గుడ్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉండాలి. సో ఆ గుడ్ కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ చేయడానికి రైస్ బ్రానాలు అద్భుతంగా ఉపయోగపడుతుంది. రైట్ సార్. మన శరీరం బాగుండాలన్నా, మన జుట్టు ఎదుగుదల బాగుండాలన్నా, చుండు సమస్య లేకుండా ఉండాలన్నా రైస్ బ్రానాలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కంటి చూపు బాగా మెరుగుపడాలన్నా, కంటి చూపు ప్రాబ్లం లేకుండా ఉండాలన్నా మనకి ఈ రైస్ బ్రానాలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఎముకలు, కీళ్ళు, దంతాలు, ఆ జాయింట్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే రైస్ బ్రానాలు ఉపయోగపడుతుంది. ఈ జాయింట్స్లో ఉన్నటువంటి మోకాళ్ళు, నడుములు, కీళ్ళలో జాయింట్స్లో ఉన్నటువంటి కార్టిలేజ్, సైనోవిల్ దెబ్బతినకుండా ఉండాలంటే రైస్ బ్రానాలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మనకి ముఖ్యంగా క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి, సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంది. క్యాన్సర్ వచ్చిందంటే మనిషి బ్రతకడం చాలా కష్టం. సో అలాంటి క్యాన్సర్ ప్రాబ్లం లాంటి పెద్ద సమస్యకు కూడా మన రైస్ బ్రానాలు ఒక టానిక్ లాగా ఉపయోగపడుతుంది సార్. సో క్యాన్సర్ ఉత్పత్తి అయ్యేటువంటి క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, కణాలు ఏవైతే ఉన్నాయో, ఆ కణాల యొక్క డెవలప్ని కాకుండా ఆపేస్తుంది సార్. క్యాన్సర్కు ఉత్పత్తి అయ్యేటువంటి కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తి అవ్వకుండా ఆ క్యాన్సర్ కణాలు చంపేస్తుంది రైస్ బ్రాన్ ఆయిల్. సో ఇంత అద్భుతంగా క్యాన్సర్ వ్యాధి నివారణ కూడా రైస్ బ్రానాలు ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్ సార్. మన రైస్ బ్రాన్ యొక్క గొప్పతనం చాలా ఉంది, టైం లేదు కాబట్టి కట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా. మన రైస్ బ్రాన్ ఆయిల్ 232 డిగ్రీల దగ్గర హీట్ చేసినా, వేడి చేసినా కూడా మన రైస్ బ్రాన్ ఆయిల్ కలర్ మారదు, పొగ రాదు, నురుగు రాదు, గసి రాదు. బయట ఆయిల్స్ ఆల్రెడీ 200 నుంచి 300 డిగ్రీలో తయారీ చేసేటప్పుడు హీట్ చేస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ తీసేస్తారు కాబట్టి అక్కడ ఆయిల్స్ వాడుకోవడం వల్ల రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మంది 230 డిగ్రీల దగ్గర కూడా హీట్ చేసినా కూడా కలర్ మారకుండా, పొగ రాకుండా, నురుగు రాకుండా, గసి రాకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ 230 డిగ్రీలు హీట్ చేసినా కూడా ఈ ఆయిల్ స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే తయారీ చేసేటప్పుడు కేవలం 38 డిగ్రీలతో మాత్రమే హీట్ అవుతుంది సార్. అంటే తయారీ చేసేటప్పుడు హీట్ అవ్వదు కాబట్టి మనం వండుకునేటప్పుడు హీట్ చేస్తే ప్రాబ్లం లేదు. అక్కడ ఆయిల్ ఆల్రెడీ, బయట ఆయిల్స్ ఆల్రెడీ అక్కడే హీట్ అయిపోయి ఉంటాయి. సో నువ్వు మళ్ళీ హీట్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ పాత్ర బాగా కాలిపోయింది, ఇంకా నువ్వు కొంచెం హీట్ చేసావు ఉన్నది కాస్త ఆవిరైద్ది. సో అందుకని బయట ఆయిల్ అయిపోవడానికి, బయట ఆయిల్ తొందరగా అయిపోవడానికి, వెస్టేజ్ ఆయిల్ అయిపోకుండా సేవ్ అవడానికి ఇది ఒక పద్ధతి సార్. సో మనకి స్టార్టింగ్లో వాడుకున్నప్పుడు ఒక 15% సేవ్ అవుతుంది. వాడుకునే క్రమంలో మెల్లమెల్లగా 15 నుంచి 30% వరకు ఆయిల్ మనకి సేవ్ అవుతుంది సార్. బయట ఆయిల్ వాడుకునే విధానానికి మన ఆయిల్ వాడుకునే విధానానికి మనకు వ్యత్యాసం తెలిస్తే దాదాపుగా 15 నుంచి 30% వరకు సేవ్ చేసుకోవచ్చు ఆయిల్ని. సో ఇట్లా సేవింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది, హెల్త్ పరంగా యూజ్ అవుతుంది. టోటల్గా చూస్తే ఇలా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సార్. మన గుండె బాగుండాలన్నా, మన మెదడు బాగుండాలన్నా, మన క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా, రక్త ప్రసరణ వ్యవస్థ సరిగా జరగాలన్నా, ఎముకలు, దంతాలు, కీళ్ళు బాగుండాలన్నా, నీ జుట్టు, నీ చర్మం, నీ శరీరం బాగుండాలన్నా, నీకు వ్యాధి నిరోధక వ్యవస్థ డెవలప్ అవ్వాలన్నా, నీకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలన్నా, నీకు జీర్ణ సమస్య రాకుండా ఉండాలన్నా, చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలన్నా, నాడీ వ్యవస్థ బలంగా ఉండాలన్నా, నరాల బలహీనత లేకుండా ఉండాలన్నా, చుండ్రు రాకుండా ఉండాలన్నా, అధిక పోషక విలువలు కలిగి ఉండాలన్నా, ఇన్సులిన్ సరఫరా ఉత్పత్తి అవ్వాలన్నా, అసలు నువ్వు భూమి మీద బ్రతికి ఉండాలన్నా ఈ వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకొని తీరి ఉండాల్సిందే. సో ఎవరైతే రైస్ బ్రాన్ ఆయిల్ బిలీవ్ చేసి వాడుకుంటారో వాళ్ళకి ఏవైతే హెల్త్ సమస్యలు వస్తుంటాయి అనుకుంటారో ఆ హెల్త్ సమస్యలు ఏవి రావు సార్. ఒక మనిషి భూమి మీద బతకాలంటే రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవాలి. ఎందుకు ఇంత రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవాలంటే సైంటిఫిక్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో వరైజనాల్
వరైజనాల్ అనేటువంటి ఒక అద్భుతమైన పదార్థం ఉంటుంది. అది కేవలం రైస్లో మాత్రమే ఉంటుంది. ఈ వరైజనాల్ అనే పదార్థం మన ఒంట్లోకి వెళ్ళాలి. ఎందుకు ఒంట్లోకి వెళ్ళాలి సార్? ప్లేట్లెట్స్, రక్త పలకలు, ఈ కణాలు అనేవి యాక్టివ్ అవ్వాలంటే, రక్త పలకలు అనేవి యాక్టివ్ అవ్వాలంటే వరైజనాల్ పదార్థము మన బాడీలో ఉండాలి. సో వరైజనాల్ పదార్థం లేదు కదా మనం బయట తినేటువంటి వాటిల్లో, అందుకే రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవాలని చెప్తా ఉంటారు. ఇది తీసుకోవడం వల్ల సెల్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. సెల్స్ యాక్టివ్ అవడం వల్ల మైట్రోకాండ్రియా యాక్టివ్ అవుతుంది. మైట్రోకాండ్రియా యాక్టివ్ అవడం వల్ల మనకి రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరుగుతుంది. ఆ తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ బాగా జరిగి మైట్రోకాండ్రియా బాగుంటే మనకి ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధానమైన ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి. ఈ ఆర్గాన్స్ యాక్టివ్గా ఉండాలంటే కోఎంజైమ్ Q10 ఉత్పత్తి అవ్వాలి. సో కోఎంజైమ్ Q10 అనేది సహజసిద్ధంగా మన బాడీలోనే తయారవుతుంది సార్. సో ఆ బాడీలో తయారవ్వాలంటే ఆ ఆర్గాన్స్ అన్నిటికీ ఫుడ్ ఏంటి? కోఎంజైమ్ Q10. ఆ కోఎంజైమ్ Q10 ఉత్పత్తి అవ్వాలంటే నీ బాడీలోకి వరైజనాల్ అనే పదార్థం వెళ్ళాలి. ఈ వరైజనాల్ పదార్థం ఎక్కడ ఉంది? తౌడులో ఉంది. నువ్వు రోజు తౌడు తినట్లేదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకోవాల్సిందే. రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే మెల్లమెల్లగా ఈ ప్రాసెస్ ద్వారా కోఎంజైమ్ Q10 ఉత్పత్తి అయింది. కోఎంజైమ్ Q10 ఉత్పత్తి అయితే ఆర్గాన్స్ బాగుంటాయి. ఆర్గాన్స్ బాగుంటే మనిషి బాగుంటాడు. సో మనిషి బాగుండాలంటే నీకు అనుమానం ఉన్నా అనుమానం లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, క్లారిటీ ఉన్నా లేకపోయినా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఆడుకుంటే ఒక 73% జబ్బులు నీ దగ్గరికి రావు సార్. సో అందుకని అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్ నేను వాడటానికి ప్రధానమైన కారణం ఇది. సో అలాంటి అద్భుతమైన రైస్ బ్రాన్ ఆయిల్ కాబట్టి అద్భుతాలు సృష్టిస్తూ ఉంది. అందుకే వెస్టేజ్ కంపెనీ ఫౌండర్ ఇన్నోవేషన్గా ముందు చూపున్న వ్యక్తి కాబట్టి ప్రతి మనిషికి రైస్ బ్రాన్ ఆయిల్ అవసరము. ఒరిజినల్ పదార్థాన్ని తినట్లేదు ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి. కాబట్టి ఈ విధంగానైనా వాళ్ళ ఒంట్లోకి పోనిస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి అని ప్రజల ఆరోగ్యమైన నాకు శ్రేయస్సు అని కోరుకొని ప్రజల ఆరోగ్య నిమిత్తం కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే ఆయిల్ మెయింటైన్ చేస్తాం సార్, కుకింగ్ ఆయిల్ని. దాని పేరే రైస్ బ్రాన్ ఆయిల్. ఒకసారి గమనించాలి సార్, బయట కూడా రైస్ బ్రాన్ ఆయిల్స్ దొరుకుతాయి, కానీ బయట రైస్ బ్రాన్ ఆయిల్కి వెస్టీజ్ రైస్ బ్రాన్ ఆయిల్కి చాలా వ్యత్యాసం ఉంది. ఓకేనా? ఆ వ్యత్యాసం ఏంటో మీరు తెలుసుకోండి సార్. సో మనకు టైం లేదు కాబట్టి నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నా, మధ్యలో కొంచెం నెట్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివరామ్ సార్కి మరియు లక్ష్మణ్ సార్ గారికి, తిరుమలరావు సార్ గారికి, మాధవరావు సార్ గారికి, ఈ జూమ్లో ఉన్న మీ అందరికీ నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైందో అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నాకు తెలిసిన వేలో నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని మీకు పంచానని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఈ జూమ్ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనందరికీ అవకాశం ఇచ్చినటువంటి గ్రేట్ పర్సన్ అయినటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై వెస్టీస్, ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ సార్. అద్భుతంగా వచ్చింది. జస్ట్ ఒక 5 మెంబర్స్తో 5 మినిట్స్లో క్లోజ్ చేద్దాం. ఫీడ్బ్యాక్ తీసుకొని జస్ట్ 5 మెంబర్స్ ఓన్లీ. జస్ట్ ఓన్లీ 5 మెంబర్స్ సార్, ఏమనుకోవద్దు. 5 మెంబర్స్ మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ ఏ విధంగా తీసుకోవద్దు. 6వ వ్యక్తి ఎవరు వచ్చినా, అది నేను వచ్చినా కూడా కట్ చేయొచ్చు. జస్ట్ 5 మెంబర్స్. విజయ్ సార్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే. గుడ్ మార్నింగ్ విజయ్ గారు, గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు రోజు మామూలుగా మాట్లాడటము వేరు, ఈ జూమ్ లో అనేది వేరే అనేది చాలా డిఫరెంట్ గా ఉంది సార్ మీది. మీరు ఎట్లా చెప్పారంటే ఇవాళ అసలు వాస్తవంగా మీ ప్రొఫెషన్ ఒక ప్రిన్సిపాల్, ఒక టీచింగ్ ప్రొఫెషన్ ఉంది కాబట్టి ఆ టీచింగ్ ప్రొఫెషన్ ని ఒక విద్యార్థికి ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు అట్లా చెప్పగలిగారు. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి కానీ, స్లైడ్స్ గురించి కానీ, అసలు ఆయిల్స్ లో కలిపే వాటి అన్నిటి గురించి కూడా చాలా చాలా వండర్ గా చెప్పారు సార్. మా అందరికీ కూడా మా టీం వాళ్ళకి తెలియని చాలా తెలియజెప్పారు. చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మాస్టర్. థ్యాంక్ యూ రామారావు సార్. రహీం సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రిన్సిపల్ సార్ ఈరోజు అద్భుతమైన సెక్షన్ ఇచ్చారు సార్. ఎందుకంటే ఈరోజు రైస్ బ్రాండ్ ఎవరైతే వాడకుండా ఉంటున్నారో అనే మూర్ఖంగా కొంతమంది వాడుతూ ఉంటారు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అని, వాళ్ళందరికీ కనువిప్పు కలిగించారు సార్ మన ప్రిన్సిపల్ సారు. ఎక్సలెంట్ సార్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్ సార్. అసలు సార్ చెప్పిన టెస్ట్ మనీ ఎవరు వినని వారు చాలా దురదృష్టవంతులు. ఎందుకంటే సార్ టెస్ట్ మనీ అంత ఎక్సలెంట్గా ఉంది. ఈ టెస్ట్ మోట్ విన్నారంటే వాళ్ళ జీవితంలో మార్పు వచ్చినట్టే సార్. రాలేదంటే ఇంకా వాళ్ళు ఇంకా
ఇంక మనం ఏం చెప్పలేము, వాళ్ళ వాళ్ళ మైండ్కి వదిలేస్తున్నాము. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్, మీరు చాలా ఎక్సలెంట్గా సెషన్ ముగించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ రహీం సార్. అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ. బాలు సార్. థ్యాంక్ యూ రహీం బాలు సార్. సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ వెంకటేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను మీ స్టూడెంట్ ఇంటర్మీడియట్. వెరీ గుడ్ అసలు మార్నింగ్. మీరు వెరీ గుడ్ చెప్పిన మార్నింగ్. సెక్షన్ సార్, మీ టెస్ట్ మంచి చాలా సూపర్ గా ఉంది సార్, బాగా చెప్పారు. స్టైల్ సినిమా గురించి కానీ, లేదంటే ఆయిల్ గురించి కానీ, ప్రతిదీ కూడా మీ గ్యాస్ట్రికల్ ప్రాబ్లం గురించి కానీ చాలా చాలా బాగా చెప్పారు. నేను ఈ సెక్షన్ ఏంటో మీ గురువుగా, మీరు నా గురువుగా ఉండటం కూడా నా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను సార్ ఇది విన్న తర్వాత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ బాలు సార్. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపల్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, నైస్ గా చెప్పారు. చాలా బాగా అర్థమైంది సార్. ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి అయినా రైస్ బ్రైన్ ఆయిల్ వాడుకుంటారు సార్. ఎవరైనా ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ మీరు చెప్పిన వాటితో డౌట్స్ అనేవి ఉండవు సార్. ఇంకా రైస్ బ్రైన్ ఆయిల్ గురించి గట్టిగా బయట కూడా క్లియర్ గా చెప్పొచ్చు సార్. మళ్ళీ మీరు ఇంకొకసారి కూడా మాకు శిక్షణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 11556 మోదుగుల అని ఉన్నారు. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. లాస్ట్ వన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రిన్సిపాల్ సార్ వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు మా అప్లైనర్ గా ఉండటం మా అదృష్టం సార్. నేను డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ గారి టీమ్ లో ఉన్నాను సార్, మా అప్లైనర్ సార్. సార్ దగ్గర కేవలం ఈ ఒక్క విషయమే కాదు సార్, రైస్ బ్రైన్ ఆయిల్ గురించి కాదు సార్, ప్రతి సప్లిమెంటరీ కానీ ప్రతి ఐటెం గురించి అద్భుతమైనటువంటి టెస్టిమోనీ ఉంది సార్. దయచేసి ఈ గ్రూప్ ని ఎవరైతే జూమ్ ని మెయింటైన్ చేస్తున్నారో వారు ప్రిన్సిపాల్ గారి యొక్క డేట్స్ తీసుకొని ప్రతి ప్రొడక్ట్ గురించి, మన దగ్గర ఉన్నటువంటి 480 ప్రొడక్ట్స్ లో ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా మనం జూమ్ చేయగలిగితే మన బిజినెస్ తర్వాత మన యొక్క టీము బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ, మంచి సబ్జెక్ట్ సార్, ఉదయాన్నే మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సలహాలు ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు ఈ రోజు మాకు. సారీ లీడర్స్ లేట్ అవడం వల్ల మిగతా వాళ్ళు హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఈసారి లీడర్స్ అందరూ గుర్తు పెట్టుకోండి, ఈ రోజు మంచి మంచి బిజినెస్ సెమినార్స్ ఉన్నాయి. ఒక్కసారి వీలైతే ప్రసాద్ సార్ వెంటనే ఫాస్ట్ గా పోస్టర్స్ డిస్ప్లే చేస్తే చెప్తాను. అద్దంకిలో ఉంది మార్నింగ్, అద్దంకి బిజినెస్ సెమినార్ ఉంది. తర్వాత కార్ అన్వీలింగ్ సెరమనీ ఉంది. అట్లాగే మధ్యాహ్నం గుంటూరులో ఉంది. గుంటూరు అరణల్పేట సాలిపేటలో బిజినెస్ సెమినార్ మధ్యాహ్నం 2:30 గంటలకు ఉంది. లీడర్స్ అందరూ గమనించండి, ఈ మీటింగ్స్ అన్నిటికీ ఫాలో అవ్వండి. అట్లాగే రేపు గురువు గారిది లక్ష్మణ్ సార్ది కూడా ఆ గూడూరు సరౌండింగ్స్ మీటింగ్స్ ఉన్నాయి. అందరూ ఎక్కువ మందిని ప్రమోట్ చేసి ఎక్కువ మంది టీం వెళ్ళడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంతటితో లక్ష్మణ్ సార్ క్లోజ్ చేస్తున్నాను. ప్రసాద్ సార్ ఓకే, టైం అయిపోయింది, చాలా సేపు అయింది. వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ ఉంది, డైలీ చెప్పినట్టే వెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్, అట్లాగే మైసూర్ ట్రిప్ ఉంది. వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. జూలై ఓకే సార్ 12వ తారీఖు ఈ రోజు మధ్యాహ్నం నండూరు కోటేశ్వర కళ్యాణ మండపంలో బిజినెస్ సెమినార్ ఉంది. పిఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ గురువు గారు వస్తా ఉన్నారు. అట్లాగే ఉదయం పూట అద్దంకిలో పొద్దున పూట 9 గంటలకు, ఈ రోజే ఉదయం 9 గంటలకి గీతా మందిర్ దగ్గర కార్ అన్వీలింగ్ సెరమనీ. ఆ గ్రేట్ లీడర్ రమ్య రవికాంత్ గారు కార్ అన్వీలింగ్ సెరమనీ ఉంది కాబట్టి గమనించండి. ఎంఎస్ఆర్ సార్ వస్తా ఉన్నారు. దయచేసి లీడర్స్ అందరూ ఫాలో అవ్వండి. మైసూర్ ట్రిప్ 26, 27, 28 ఈ నెల. అట్లాగే ఓకే నెక్స్ట్ ప్రెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ ఈ నెక్స్ట్ మంత్ 24 ఆగస్టు ఉదయం 9:30 గంటలకి ఆయన హోటల్ సెంటర్ లో మనకి ప్రెస్టీజ్ అవార్డ్ ఫంక్షన్ ఉంది. దయచేసి అందరూ కూడా మీ లెవెల్ అచీవ్ అవ్వండి. లెవెల్ అచీవ్ అయ్యి మన వెస్టీజ్ మేనేజ్మెంట్ ద్వారా మంచి మంచి అవార్డ్స్ తీసుకున్న అదృష్టం మనకు కలిగింది కాబట్టి త్వరగా లెవెల్ అచీవ్ అవ్వండి. ఫైనల్ గా ఎంఎస్ఆర్ గురువు గారు మనకి ఇచ్చిన అద్భుతమైన అవకాశం మైసూర్ ట్రిప్ మరొకసారి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మీటింగ్ క్లోజ్ చేస్తా ఉన్నా. రేపు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు మనకి వండర్ఫుల్ గా బీబీ మేడం గారు, మీ అందరికీ బీబీ మేడం గారి సక్సెస్ జర్నీ అందరికీ తెలుసు. 2వ తరగతి స్కూల్లో ఆయాగా చేస్తున్న పర్సన్ ఈ రోజు 5,000 తక్కువ నెలకి 4,95,000 రూపాయలు చెక్ తీసుకుంటూ ఎంతో మందికి లేడీస్ కి ఆదర్శంగా నిలబడుతూ ఆ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అవార్డు తీసుకున్న పర్సన్, గ్రేట్ లీడర్, మన కోసం రేపు మార్నింగ్ జూమ్ సెషన్ కి టైం ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా రేపు ఎంత వీలైతే అంత మందిని, ఎక్కువ మందిని ప్రమోట్ చేసింది. దయచేసి లీడర్స్ రిక్వెస్ట్ గా చెప్తున్నా, మేడం గారి సెషన్ దొరకటం అంటే చాలా అదృష్టంగా భావించాలి. మన కోసం శివరామ్ సారు, మన లీడర్స్ అప్లైనర్స్ అందరూ కూడా పోరాడి మేడం గారి యొక్క విలువైన సమయాన్ని మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి
దాన్ని అంత ఆసామాషా కాదు ఆ మేడంని మన జూమ్కి ఇన్వైట్ చేయటం. కాబట్టి మినిమం కెపాసిటీ మేడం గారిది వేరే గ్రూప్ లో వేస్తే కంపల్సరీగా 1000 మంది కూడా కెపాసిటీ దాటిపోయి వెళ్ళిపోద్ది, మనకు ఆ లింక్ దొరకడం కూడా కష్టం. అలాంటిది మన కోసం ఓన్లీ ఎస్పెషల్లీ మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీం కోసం రేపు మనకు టైం ఇచ్చారు. అది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు నుంచే ఫాలోఅప్ చేయండి. కాసేపట్లో లింక్ కూడా ఇస్తాను. రేపు ఉదయం బీబీ మేడం గారి జూమ్ సెషన్ అద్భుతంగా ఉండబోతుంది, వాయిస్. కాబట్టి అందరూ అలర్ట్ గా ఉంటూ ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి. ఎక్కువ మందిని 300 కంపల్సరీగా ఫిల్ అవ్వాలి. యూట్యూబ్ లింక్ కూడా రేపు రావాలి. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కమిట్మెంట్ తీసుకొని ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొక సెషన్ మీ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. శివరామ్ సార్ ఒకసారి మీరు కూడా సార్కి. సార్ వెంకీ సార్ గుడ్ మార్నింగ్. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. నేను వెస్టీజ్ లో జాయిన్ అయిన 2 సంవత్సరాల్లో ఇటువంటి వండర్ఫుల్ సబ్జెక్ట్ ఎప్పుడు వినలేదు. రైస్ బ్రాన్ ఆయిల్ గురించి వండర్ఫుల్ సార్. నేను మైండ్ లో వండర్ఫుల్ గా ఫీల్ చేసుకున్నా. ఎక్కడికి వెళ్ళినా ఈజీ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మంచి సబ్జెక్ట్ వండర్ఫుల్ గా ఇచ్చారు. నాకే కాదు మా వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ కి ఎక్సలెంట్, ఎప్పుడు వినని సబ్జెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరిన్ని సీజన్ తో మా దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. ఇంతటితో మీటింగ్ క్లోజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ.